All of you, good afternoon, all of you children. సో ఈరోజు మనకు వచ్చినటువంటి టీచరు ఎంత గొప్ప టీచర్ అంటే చాలా 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 రంగాల్లో ఆరితేరినటువంటి టీచరు. ఆ టీచర్ గురించి నేను ఒక నిమిషంలో మీకు చెప్తాను. ఎందుకంటే నా సమయం ఎక్కువ తీసుకోకుండా మనం టీచర్ మాటలనే ఇవాళ ఎక్కువ విందాం. ఓకేనా? సో మేడం గారి పేరొచ్చేసేసి నీలా మేడం గారు. వీరు వీరి డిగ్రీలు చెప్పడానికి ఒక నిమిషం టైం పడుతది నాకు. చెప్పేసి వదిలిపెట్టేస్తా. ఓకేనా చిల్డ్రన్? సో మీరందరూ గూడా గొప్ప గొప్పగా చదవడానికి ఇన్‌స్పిరేషన్‌గా మేడం యొక్క క్వాలిఫికేషన్ చదువుతున్నాను. వీరు మెకానికల్ ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేట్ చేశారు. అలాగే ఎంఏ ఇంగ్లీష్‌లో గూడా మాస్టర్ డిగ్రీ చేశారు. అంటే ఇంగ్లీష్‌లో మాస్టర్ డిగ్రీ చేశారు. అలాగే డిష్యూన్ డిష్యూన్ తెలుసు గదా మీకు? కరాటే, తైక్వాండో అంటారు. దాంట్లో బ్లాక్ బెల్ట్ డాన్ 1 అంటే ఇట్లాంటి డాన్ 1, 2, 3, 4, 7 వరకు చేస్తే వరల్డ్ రికార్డ్ అయితారన్నట్టు యాక్చువల్లీ. సో అంటే మేడం గారు వరల్డ్ రికార్డ్ దగ్గరలో ఉన్నారు. ఏది తైక్వాండోలో. సో మనం ఈ రోజు అల్లరి చేసినామనుకో మేడం గారు డిష్యూన్ డిష్యూన్ చేస్తారు మనతోని. సో జాగ్రత్తగా సైలెంట్‌గా మంచిగా విందాం. అట్లే వారు నేషనల్ తైక్వాండో కాంపిటీషన్స్ జరుగుతాయి కదా పోటీలు. వాటిలో రిఫరీగా కూడా పనిచేస్తారు. రిఫరీ అంటే టాప్ మోస్ట్ హెడ్ మాస్టర్ లెక్క అన్నట్టు. మన స్కూల్‌లో హెడ్ మాస్టర్ లెక్క. అంటే జాతీయ స్థాయిలో మన భారతదేశం మొత్తంలో జరగబోయే తైక్వాండో కాంపిటీషన్స్‌కి రిఫరీగా పనిచేస్తారు. అలాగే మేడం గారు గ్రేట్ సింగర్. ఇవాళ మేడం గారితోని ఒక చిన్న సాంగ్ కూడా పాడించుకుందాం. ఎందుకనంటే గ్రేట్ సింగర్ అండ్ గ్రేట్ డాన్సర్. కూచిపూడి డాన్సర్ కూడా మేడం గారు. అలాగే కూచిపూడి డాన్స్‌లో మరియు ఈ తైక్వాండోలో గిన్నీస్ వరల్డ్ రికార్డ్ సాధించారు. 2 డిఫరెంట్ సెక్టార్‌లో 2 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ బుక్స్ వరల్డ్ రికార్డ్ ఆఫ్ ది బుక్ రికార్డ్స్ ఉన్నాయి మేడం గారికి. అలాగే వీటితో పాటు సామాన్య జనంలో, సామాన్య మార్కెటింగ్‌లో లాజిస్టిక్స్ మేనేజర్‌గా కూడా చేశారు. లాజిస్టిక్ మేనేజర్ అంటే అది కూడా ఒక గొప్ప పొజిషన్. ఓకేనా? అలాగే మన ఇంపాక్ట్ ఫౌండేషన్‌లో మెంటర్ కూడా మేడం గారు. సో, ఇన్ని క్వాలిఫికేషన్స్ ఉన్న మేడం గారు ప్రస్తుతము ఏఆర్ రెహమాన్ తెలుసు కదా మనకి మ్యూజిక్ కింగ్, ఇండియాస్ మ్యూజిక్ కింగ్. వారి కాలేజ్‌లో ఇవన్నీ సరిపోనట్టు ఇంకొక డిగ్రీ కూడా చేస్తున్నారు మేడం గారు. అదేంటంటే పియానాలో బ్యాచిలర్ డిగ్రీ చేస్తున్నారు మేడం గారు. ఓకేనా? సో ఇంత గొప్ప టీచర్ యొక్క వర్డ్స్‌ని మనం వారి మాటల్లో ఇందాం. ఒకసారి వి వెల్కమ్ గ్రాండ్ వెల్కమ్ టు నీలా మేడం గారు. థాంక్ యూ మేడం. ప్లీజ్ టేక్ ఓవర్ దిస్ సెషన్ టు అవర్ చిల్డ్రన్ మేడం. థాంక్ యూ వెరీ మచ్. Thank you so much, Rajkumar Garu. That was a wonderful introduction. Thank you so much. Hi, Villulu. Ela unnaru andaru? All are doing well. Body language class ayindi kada. How are you doing? Good. Nice. రెస్పాన్సివ్ గా ఉండాలి. ఎందుకంటే నేను మధ్యలో క్లాస్ లో బోల్డ్ అని క్వశ్చన్స్ అడుగుతాను. వాటికి మీరు రెస్పాన్స్ కూడా ఇస్తూ ఉండాలన్నమాట. ఇలా థమ్స్ అప్ ఆర్ సూపర్ అని చెప్పి అలాగా రెస్పాన్స్ ఇస్తూ ఉండాలి. ఓకేనా? ఓకే. ఇంపాక్ట్ ఆర్గనైజేషన్ యొక్క సృష్టికర్త అయిన గంప నాగేశ్వరరావు గారికి, అలాగే ఆకుల వెంకటేశ్వర సార్ దగ్గర జై జవాన్ జై కిసాన్ లో నేను ఇంపాక్ట్ లోకి వచ్చింది కూడా ఆ గ్రూప్ ద్వారానే. తర్వాత మెంటర్ అయ్యాను మా కజిన్స్ ఈశ్వర్ అండ్ విశ్వ గారి ద్వారా, ఈశ్వర్ సార్, విశ్వ మ్యామ్ వీళ్ళ ద్వారా. అండ్ యాజ్ ఆఫ్ నౌ విఈఎస్ గ్రూప్ లో వాళ్ళు ఆల్రెడీ మెంటర్స్ కింద ఉన్నారు. నేను కూడా అక్కడే సహాయ సహకారాలని అందిస్తూ ఉన్నాను అనమాట. థ్యాంక్ యూ సో మచ్ బాలు మహేందర్ సార్. ఈ రోజు యూ టుక్ అవుట్ టైమ్ టు ఇన్వైట్ మీ టు టేక్ డిజిటల్ డే ట్రైనింగ్ క్లాస్ ఫర్ యంగ్ మైండ్స్ హియర్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఆపర్చునిటీ. ఈ రోజు మనం డిజిటల్ డే ని ఒక స్టోరీతో పాటు మనం టాపిక్ లోకి వెళ్దాం. కానీ దానికన్నా ముందు ఒక చిన్న గేమ్ ఆడదామా? హూస్ రెడీ ఫర్ ద గేమ్? హూస్ రెడీ ఫర్ ద గేమ్? ఎస్, గుడ్. కార్తికేయాచారి, రామనాష్, యావాన్ష్ యాదవ్, సృజన్. ఎస్, వెరీ గుడ్. అలా రెస్పాన్సివ్ గా ఉండాలి. ఓకే, ఈ గేమ్ గురించి ముందు నేను 1 minute లో చెప్తాను. మనకు ఆల్ఫాబెట్స్ ఉంటాయి కదా, A to Z ఆల్ఫాబెట్స్. నేను ఈ ఆల్ఫాబెట్స్ అన్నిటిలో మీలో ఎవరైతే రెస్పాన్సివ్ గా ఉన్నారో వాళ్ళ నేమ్ యొక్క ఫస్ట్ లెటర్ ఏదో ఒక లెటర్ నేను చూస్ చేసుకుని సో అండ్ సో లెటర్ అని మీకు చెప్తాను. మీ ఇంట్లో ఆ లెటర్ తో స్టార్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ ని మీరు తీసుకొచ్చి చూపించాలి. మీకు 20 seconds లేదా ఓకే, స్టార్టింగ్ మీకు గేమ్ అలవాటు అవ్వాలి కాబట్టి ఫస్ట్ 1 minute టైం ఇస్తా ఎత్తుక్కోవడానికి, ఆలోచించడానికి. తర్వాత టైం తగ్గిపోతుంది, 30 seconds టైమే ఇస్తా. సే ఫర్ ఎగ్జాంపుల్ ఎల్ అన్న లెటర్ తీసుకున్నాను అనుకోండి. ఎల్ అని చెప్పిన వెంటనే మీరు ఎల్ తో ఏమేమి ఆబ్జెక్ట్స్ ఉండొచ్చు? ల్యాప్టాప్ ఉండొచ్చు, లేదంటే ఇంకేముండొచ్చు, లెమన్స్ ఉండొచ్చు. ఓకే,
ఇంకేం ఉండొచ్చు, లయన్ బొమ్మలు ఏమన్నా ఉంటే మీ దగ్గర ఆ బొమ్మలు తీసుకురావచ్చు. ఇలా ఆబ్జెక్ట్స్ ఆల్ఫాబెట్ తో స్టార్ట్ అయ్యే ఆబ్జెక్ట్స్ మీ ఇంట్లో ఏమున్నాయో అని తీసుకురావాలన్నమాట. ఎవరు ఎక్కువ తీసుకొస్తారు, ఎవరు తొందరగా తీసుకొస్తారు. సో ఫస్ట్ లెటర్ కి ఐ విల్ గివ్ యూ 1 minute టైం టు గెట్ ది ఆబ్జెక్ట్స్. తర్వాత టైం తగ్గిపోతుంది. ఓకేనా? అందరికీ అర్థమైందా? ఎవరికైనా అర్థం కాకపోతే చెప్పండి, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, గుడ్, ఎవ్రీవన్ గాట్ ఇట్. సో ద ఫస్ట్ లెటర్ ఈస్ బి. బాలు మహేందర్ సార్, బి తో స్టార్ట్ చేద్దాం. కమ్ ఆన్, గెట్ సంథింగ్ విత్ బి. అండ్ నేను ఇక్కడ యువర్ టైం స్టార్ట్స్ నౌ. చెప్పేకూడదు ఇక్కడ, నువ్వు తీసుకొచ్చి తీసి చూపించాలి. ఎవరు? శ్రీనిజ. యూ షుడ్ గెట్ అ బుక్ అండ్ షో. బీతో ఏమేమి ఆబ్జెక్ట్స్ నువ్వు తీసుకురాగలవో అన్ని, బికాస్ ఎవరు ఎక్కువ తీసుకొస్తారు అనేది మ్యాటర్స్. ఒక్కటే కాదు, ఇంకా తీసుకురండి. ఒకటి తెచ్చారా, ఇంకా తీసుకురండి. ఇంకేమున్నాయో ఆలోచించండి. బీతో ఇంకేం ఉండొచ్చు బుక్ కాకుండా? రుక్మిణి గారు చెప్పేస్తున్నారు, వెరీ గుడ్. బాటిల్ తీసుకురావచ్చు, హెల్ప్ చేస్తున్నారు మీకు రుక్మిణి మ్యామ్. చక్కగా బాటిల్ తీసుకురావచ్చు అంట. తీసుకొచ్చి చూపించండి. నేను ఐ విల్ ఆస్క్ యూ, అప్పుడు అందరూ ఒకేసారి చూపించచ్చు. ఓకే, యూ హ్యావ్ ఎన్ని సెకండ్స్ ఉన్నాయి? యూ హ్యావ్ ఓన్లీ 5 more seconds. కమ్ ఆన్, హరీ అప్. ఓకే, యువర్ టైం స్టాప్స్ నౌ. ఎవరెవరు ఏం తీసుకొచ్చారు? ఓకే, బాల్, బుక్, ఇంకో చిన్ని మినీ బాల్, అండ్ ఇంకా బుక్స్, బోల్డ్ బుక్స్ తీసుకొచ్చారు. ఒక బాల్ తీసుకొచ్చారు, గుడ్. బాటిల్ తీసుకొచ్చింది ప్రవీణ లక్ష్మి. అండ్ వాట్స్ దాట్? భవానీలత అని నేమ్ తో ఉన్నారు, చూపిస్తున్నారు సంథింగ్. ఓ, డస్ట్బిన్ కదా, బిన్ అని తీసుకొచ్చారు కార్తికేయ. వెరీ నైస్, గుడ్. దాట్ ఈస్ ఇట్, బాస్కెట్. యా, వెరీ స్పోర్టివ్, వెరీ నైస్. అదేంటి, కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొచ్చారు. ఓకే, బాక్స్ కింద కార్డ్బోర్డ్ బాక్స్ తీసుకొచ్చాడు సాత్విక్. నవీద్, బ్యాట్, బాల్, అదేంటి చిన్న కంపస్ బాక్స్ తీసుకొచ్చాడు. బాటిల్ తీసుకొచ్చారు. 4, వెరీ నైస్, వెరీ గ్రేట్ పార్టిసిపేషన్, గుడ్, అమేజింగ్. అంతే, షణ్ముఖ ప్రియ కూడా అంతే, బాల్ తీసుకొచ్చింది, బుక్ ఇచ్చింది. అక్షయ, శ్రీనిధి, లక్ష్మీ దీప్తి, వెరీ నైస్. నిత్యశ్రీ, ప్రతీక, వెరీ వెల్ ప్లేడ్, వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకొక ఆల్ఫాబెట్ లోకి వెళ్దాం. ఓకేనా? సో నౌ ఐ విల్ గివ్ యూ అ లెటర్ పి. తో ఏం తీసుకొస్తారు? హరి అప్, ది టైం స్టార్ట్స్ నౌ. ఏమేమి తీసుకురావచ్చు? సుహాని is helping everyone. Yes, రుక్మిణి గారు is helping, పెన్, పెన్సిల్, గుడ్. తీసుకొచ్చి చూపించాలి. అన్ని తీసుకుని ఇక్కడ పెట్టేసేయండి. మళ్ళీ గో గెట్ న్యూ ఆబ్జెక్ట్స్. అన్ని ఒకేసారి నేను చూపించమన్నప్పుడు చూపించవచ్చు. దట్ వే యూ కెన్ షో మోర్ ఆబ్జెక్ట్స్ కదా. రైట్. ప్లాంట్ తీసుకురాకుండా ప్లాంట్ బొమ్మ చూపిస్తుంది ప్రవీణ. గుడ్. ఇఫ్ పాసిబుల్ ప్లాంట్ ఉంటే, చిన్న ప్లాంట్ ఉంటేనే తీసుకురావడానికి ట్రై చేయండి. ఓ, హర్షిత్ అప్పుడే చూడు 3 తీసుకొచ్చేసాడు. షణ్ముఖ ప్రియ కూడా అంతే, వెరీ గుడ్. ఓ నైస్, చిన్ని ప్యారెట్ తీసుకొచ్చి ప్యారెట్ అని చూపిస్తున్నారు సాత్విక్. వెరీ గుడ్. ప్యాడ్, పెన్, రైట్ కార్తికేయ, వెరీ నైస్. ప్యాన్, సాయి ప్రియ ప్యాన్ తీసుకొచ్చింది, ప్లాంట్ తీసుకొచ్చింది. వెరీ యూనిక్. అండ్ యువర్ టైమ్ ఈజ్ అప్. గుడ్, వెరీ యూనిక్. ఇన్నోవేటివ్ గా కూడా తీసుకొచ్చారు, చూసారా? వి ఆల్ థాట్ ఆఫ్ పెన్, పెన్సిల్, ప్యాడ్, బట్ పెనం ఉంటుంది కదా, అది ప్యాన్ కదా, అది కూడా ఆలోచించి ప్లాంట్ తీసుకొచ్చారు, ప్యారెట్ తీసుకొచ్చారు, ప్లాస్టిక్ కవర్. ఓ, వాట్ ఈస్ ద టూత్ పేస్ట్? టూత్ పేస్ట్ అనుకుంటా, పేస్ట్ కాబట్టి పేస్ట్. సి, వెరీ నైస్. అలా ఇఫ్ యూ కెన్ థింక్ ఆఫ్ మోర్ వర్డ్స్, ఇంకా అలా వస్తూనే ఉంటాయి, ఎన్ని తీసుకురావచ్చు. నెక్స్ట్ లెటర్ కి ఒక కండిషన్ ఉంది. ఐ విల్ గివ్ యూ సమ్ లెటర్. ఇఫ్ పాసిబుల్ 10 ఆబ్జెక్ట్స్ తీసుకురావాలి. ఓకేనా? హూ కెన్ థింక్ ఆఫ్ 10 ఆబ్జెక్ట్స్ విత్ దట్ లెటర్? ఓకే, ఏం లెటర్ చూస్ చేసుకుందాం? రాజ్ కుమార్ సార్ కాబట్టి ఆర్ తో స్టార్ట్ చేద్దాం. గెట్ సంథింగ్ విత్ ఆర్. 10 ఆబ్జెక్ట్స్ తీసుకురావాలి. దిస్ ఇస్ ద లాస్ట్ రౌండ్. తర్వాత మనం టాపిక్ లోకి వెళ్ళిపోదాం చక్కగా.
10 ఆబ్జెక్ట్స్ ఏం తీసుకురావచ్చో ఆలోచించాలి. గుడ్. శ్రీని జస్ట్ టైపింగ్ అగైన్ రబ్బర్ బ్యాండ్, రైట్? రబ్బర్. అవునండి. రాడిష్, ధనుష్ కోటి. రాడిష్ మరి ఉందా? వెజిటబుల్ ఉందా రైట్ నౌ? 10 ఆబ్జెక్ట్స్ తీసుకొచ్చి ఎవరైతే కంప్లీట్ అయిపోయో వాళ్ళు థమ్స్ అప్ కానీ హ్యాండ్ రేస్ కానీ చేయండి. ఐ లుక్ ఎట్ యూ. ఓకే, 10 ఆబ్జెక్ట్స్ ఎవరైతే తీసుకొచ్చారో. ఓ షణ్ముఖ ప్రియ 10 ఉన్నాయా? 10 తెచ్చేసావా ఆల్రెడీ? షణ్ముఖ 10 ఉన్నాయా రెడీగా? ఇప్పుడు చూపించు. వెరీ గుడ్, అంత తక్కువ టైంలో. వెరీ నైస్. ఏం తెచ్చావు? రూలర్. అవును ధనుష్. 10 తీసుకొచ్చిన తర్వాత హ్యాండ్స్ అప్ చేయండి. 10 ర్యాకెట్. అవును, షటిల్ ర్యాకెట్ కాబట్టి ర్యాకెట్ తీసుకొచ్చారు. రోజ్ తెచ్చారు ఎవరో, నిత్యశ్రీ రోజ్. రబ్బర్ బ్యాండ్ 10 తీసుకురండి. ట్రై చేయండి. ఇంకా ఇంకేం ఉండొచ్చు? రైస్ తీసుకొచ్చి, వెరీ నైస్. రైస్, రెడ్ పెన్, రోడ్. ఏంటది? రింగా? ఆనియన్ లా ఉంది అది. రబ్బర్ బ్యాండ్, రైట్ ప్రతీక. పాప మమ్మీ హెల్ప్ చేస్తున్నారా? నువ్వు కూర్చోబెట్టి చూపిస్తున్నావు మమ్మీకి వర్క్. నువ్వు వెళ్ళి తీసుకురావాలి. ఓ ఓకే, వాట్స్ దాట్? రింగ్ కూడా. రింగ్ తీసుకొచ్చారు. రైస్ ది చిన్న గ్రెయిన్స్ తీసుకొచ్చినట్టున్నారు. పురుకుస్తాడా అది? చాక్. ఎరేజర్ మర్చిపోయారు అందరూ. ఎరేజర్ ని రబ్బర్ అనొచ్చు. రబ్బర్ ఎవరు? స్ప్రైట్ తీసుకొచ్చారు. కూల్ డ్రింక్. వేర్ డస్ ఆర్ ఎక్కడుంది అందులో? కార్తికేయ 10 ఆబ్జెక్ట్స్ వచ్చేసాయా? కెన్ యూ అన్మ్యూట్ అండ్ సే వాట్ ఆర్ దోస్? చెప్పమ్మా, ఏంటా 10? ఓకే. రోడా? ఓకే. నైస్. 6 అయ్యాయి. మిగతా 4 ఇంకా. వాట్ ఆర్ ద 4 అదర్స్? ఇట్స్ ఓకే, 6 తెచ్చారు. వెరీ గుడ్. వెరీ నైస్ కార్తికేయ. వెల్ ప్లేడ్. అభిష్ట raised her hand. చూపినా అభిష్ట, వాట్ ఆర్ దోస్? అయ్యా, వాట్ ఆర్ దోస్? అభిష్ట raised her hand. షటిల్ రాకెట్ తెచ్చాడు నవీడ్. రెడ్ బ్యాగ్ తెచ్చాడు. వెరీ నైస్. వెరీ గుడ్. వెల్ ప్లేడ్ నాన్న. వెరీ గ్రేట్ అండ్ యాక్టివ్ పార్టిసిపేషన్ అందరిది కూడా. నైస్. ఇంత యాక్టివ్ గా ఉండాలి. ఓకేనా? మనం ఇప్పుడు డిజిటల్ డేలోకి వెళ్ళిపోదామా? లెట్స్ స్టార్ట్. ఒక స్టోరీతో స్టార్ట్ చేస్తానన్నాను కదా. సో లెట్స్ స్టార్ట్ విత్ ద టాపిక్. మనందరికీ తెలుసు, నవ్ వీఆర్ గోయింగ్ త్రూ కోవిడ్ టైం. దీనికి వ్యాక్సినేషన్ కూడా అందరూ వేయించుకుంటూ ఉండాలి అనేది కూడా తెలుసు. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్, రైట్? దీనికి సంబంధించి రైట్ నౌ వ్యాక్సినేషన్ కి చాలా స్కేర్సిటీ ఉంది. అందుకు కానీ హాస్పిటల్స్ లో పెద్ద పెద్ద క్యూస్ ఉన్నాయి. ఎలా బుక్ చేసుకోవాలో తెలియదు అండ్ ఆన్. ఇలాంటి టైంలో రీసెంట్ గా జరిగిన ఒక ఇన్సిడెంట్ చెప్తాను. ఓకే, ఏమైంది? ఇలాగే వ్యాక్సినేషన్ వేయించుకోవాలి మా చుట్టాలలో. మా మామయ్య వాళ్ళు వ్యాక్సినేషన్ వేయించుకోవాలి, కానీ వాళ్ళకి దొరకడం లేదు. ఎలా అని చెప్పేసి ఎక్కడో ఊర్లో ఉన్నారు. సరే అని చెప్పి, ఇలా కాదు ఇక్కడైతే అస్సలు వ్యాక్సిన్ దొరకట్లేదు, సిటీకి వస్తే ఏమన్నా బెటర్ గా దొరుకుతుందా అని అడిగితే, నేను ఆప్షన్ సర్చ్ చేశాను అనమాట. ఎక్కడ ఉంటుంది వ్యాక్సిన్, ఎలా వేయించుకోవడం. బికాస్ ఎంతో కొంతమందికి తప్ప, చాలా రేర్ సినారియోస్ లో తప్ప, కష్టపడితే తప్ప దొరకడం లేదు. ఎలాగా అనుకున్న టైంలో నాకు ఒక ఆలోచన తట్టింది. మీరు ఎంతమందికి కోవిన్ టూల్ గురించి తెలుసు? కోవిన్ టూల్ అని ఒక టూల్ ఉంది, ఎవరికైనా తెలుసా? ఐడియా ఉందా?
ఎంతమందికి తెలిస్తే ఇలా థమ్స్ అప్, లేదంటే డౌన్. కోవిన్ గవర్నమెంట్ రిజిస్ట్రేషన్ ది వేరు, ఇట్స్ అ టూల్. ఆ టూల్లో ఏంటి అంటే ఎవ్రీ 10-15 సెకండ్స్ కి రిఫ్రెష్ అవుతూ ఇట్ విల్ షో వేర్ ఆల్ ద వ్యాక్సిన్స్ ఆర్ అవైలబుల్. ఆ టూల్ ఉందని ఎంతమందికి తెలుసు? సాత్విక్ అండ్ కార్తికేయ మీ ఇద్దరికి తెలుసా? వెరీ గుడ్. మిగతా వాళ్ళకి తెలియదు కదా నాన్న, నేను దీని గురించి కొంచెం చెప్తా, ఓకేనా? బికాస్ దీస్ టైమ్స్ అహెడ్ కాబట్టి మనకి బాగుంటుంది. కోవిన్ ఎయిడ్, COWINAID, covinate.com అని మనం వెబ్సైట్ కనుక ఎంటర్ చేస్తే కోవిన్ ఎయిడ్ టూల్ కి తీసుకెళ్తుంది. అక్కడ మన ఏరియా ఏంటి, మన డిస్ట్రిక్ట్ అంటే మన స్టేట్, మన డిస్ట్రిక్ట్, మన పిన్ కోడ్, ఈ డీటెయిల్స్ కనుక మనం ఎంటర్ చేస్తే మనకి చూపించేస్తుంది అనమాట. మీకు లైవ్ లో డెమాన్స్ట్రేషన్ చూపిస్తాను, ఓకేనా సార్? లైవ్ డెమాన్స్ట్రేషన్ చూపించినా సార్? దిస్ విల్ బి హెల్ప్ఫుల్ ఫర్ దెమ్. బాలు గారు? Yes, ma'am. ఓకేనండి, రైట్. ఐ షేర్ స్క్రీన్ నౌ. యా, ఓకే. ఇందులో దిస్ ఇస్ ద మన గవర్నమెంట్ వెబ్సైట్ ఉంది కదా, ఇది యా సార్. వెయిటింగ్ రూమ్ లో పెట్టండి రాజ్ కుమార్ గారు. అది ఇట్స్ ఓకే సార్. ఐ విల్ ఎనేబుల్ యానోటేషన్ ఆప్షన్, అది నేను తీసేస్తాను. నో ప్రాబ్లం, నో వన్ కెన్ యానోటేట్ నౌ. ఐఎమ్ డిసేబులింగ్ ఇట్. రాజ్ కుమార్ గారు ఎవరో చూడండి, పిల్లల పేరు రాసుకోండి. డెఫినెట్ సార్. తర్వాత మేడం పంపుతాము, ఎట్లా తెలుసు కదా వాళ్ళ కథ. బెస్ట్ సార్. ఓకే, సో ఇది మన కోవిన్ రిజిస్ట్రేషన్ టూల్. మన వ్యాక్సిన్ మనం రిజిస్టర్ చేసుకోవాలన్నా, అపాయింట్మెంట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా దీనిలోకి వెళ్ళాలి. అలాగే దిస్ వాజ్ ద అప్లికేషన్ దట్ ఐ టాక్డ్ అబౌట్, covinate.com అని. దిస్ ఇస్ ద టూల్. covinate.com అని ఉంది కదా, ఇందులోకి వెళ్ళి దిస్ ఇస్ అ స్లాట్ ఫైండర్. మీరు ఏ డేట్ కి అయితే వ్యాక్సినేషన్ చూస్ చేసుకోవాలనుకుంటున్నారు, సే ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు June 4th కదా, రేపు June 5th, అలా 5th అని డేట్ సెలెక్ట్ చేసుకుని సో అండ్ సో ఆంధ్రప్రదేశ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఆంధ్ర కూడా కాదు, మనం తెలంగాణకి వెళ్దాం. యా, తెలంగాణకి వెళ్ళాం. అండ్ దెన్ అక్కడ ఉన్న డిస్ట్రిక్ట్ నేమ్స్ అన్ని ఇలా వచ్చేస్తాయి అన్నమాట. సో ఇమాజిన్ హైదరాబాద్ అని సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, పిన్ కోడ్ తో కూడా సెర్చ్ చేసుకోవచ్చు, లేదా ఇలా హైదరాబాద్ లో ఎక్కడున్నాయో అన్ని కావాలి అనుకుని ఏజ్ ఎవరికి 18+ వాళ్ళకా 45+ వాళ్ళకా అని ఇలా సెలెక్ట్ చేసి ఆటో రిఫ్రెష్ ఇది ఆన్ లో పెట్టుకోవాలి. 10 seconds ఈ టైం ఇంటర్వెల్స్ ఏంటి అంటే మనం ఎన్ని సెకండ్స్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని సెకండ్స్ కి ఒకసారి ఇది ఆటోమేటిక్ గా రిఫ్రెష్ అవుతూ ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను 30 seconds అని సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు అలర్ట్ స్లాట్స్, ఎన్ని స్లాట్స్ అంటే ఎంత మందికి పాసిబిలిటీ ఉంటే అంతమందికి చూపించాలి అని. ఫీ టైప్, కొంతమంది ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు, కొంతమంది పెయిడ్ మెంబర్షిప్ ఆఫర్ చేస్తున్నారు, అలా ఏదన్నా పర్వాలేదు. వ్యాక్సిన్ టైప్, కోవాక్సిన్ అని కాదు, కోవిషీల్డ్, ఏదన్నా పర్వాలేదు. అగైన్ డోస్, ఫస్ట్ డోస్ సెలెక్ట్ చేసుకుందాం. ఎప్పుడైతే ఇలా సర్చ్ స్లాట్స్ అని పెట్టామో అప్పుడు ఇక్కడ స్లాట్స్ అన్ని వచ్చేస్తాయి అన్నమాట. ఇప్పుడు రైట్ నౌ 5:40 అయిపోయింది కాబట్టి మనకి ఏం స్లాట్స్ చూపించట్లేదు. సే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంకా లేటర్ డే ఏదైనా తీసుకుని ఎక్కువ డేస్ కి మనం చూసుకుంటే మనకి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్లాట్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇంకొకటి కాకుండా ఇందులో ఉన్న అడ్వాంటేజ్ ఏంటి అంటే ఇక్కడ స్లాట్ అనేది కనిపిస్తుంది కదా, అందులో ఏదైనా ఫ్రీగా ఉందనుకో, అవైలబుల్ గా ఉంది రైట్ నౌ అంటే అక్కడికి మనం బుక్ చేసుకుంటే అక్కడ మనది వెంటనే రిజిస్టర్ అయిపోతుంది అన్నప్పుడు అలారం కి బీప్ 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 అని సౌండ్ వస్తుంది కదా, అలా వెంటనే సౌండ్ వస్తుంది అన్నమాట. అప్పుడు మనకు అర్థమవుతుంది, ఓహో ఇక్కడ పలానా హాస్పిటల్లో సో అండ్ సో ప్లేస్ లో స్లాట్ అవైలబుల్ గా ఉంది అని చెప్పి అప్పుడు మనం వెంటనే ఏం చేయొచ్చు, మన కోవిన్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ covin.gov.in అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి మనకు ఆల్రెడీ అవైలబుల్ ఉంటుంది. ఆ సో అండ్ సో పిన్ కోడ్ దగ్గర ఏమైతే ఉన్నాయో అనేది అన్ని ఇక్కడ చూపిస్తూ ఉంటుంది ఇలాగా. సో ఇక్కడ NA అని ఉంది కదా, అక్కడ ఎప్పుడైతే మనకు స్లాట్ చూపించిందో ఇక్కడ వెంటనే ఓపెన్ చూపిస్తుంది అనమాట. అప్పుడు సో అండ్ సో దగ్గరికి వెళ్ళి ఓకే చేసుకుని మనం డీటెయిల్స్ ఇచ్చేసి బుక్ చేసేసుకోవడమే. సో ఈ ప్రాసెస్
అందరికీ అంత పెద్ద తెలీదు. బికాజ్ ఇదొక టూల్ ఉంది. దిస్ ఈస్ వెరీ హెల్ప్‌ఫుల్. ఎందుకంటే చాలా మంది ఈ టూల్ ద్వారా ఈ మధ్యన బుకింగ్స్ చేసుకోగలుగుతున్నారనమాట. అండ్ ఈ టూల్ గురించి అందరికీ తెలియక, అలాగే మా ఫ్యామిలీ మెంబర్‌లో కూడా మా మావయ్య గారికి తెలియక అడిగారు. ఐ రియల్లీ వాంట్ వ్యాక్సినేషన్ ఎలాగా అని చెప్పి అడిగితే, ఐ సెడ్ నాట్ టు వర్రీ, ప్రాబ్లమ్ ఏం లేదు. లెట్స్ గో బ్యాక్. ఐయామ్ స్టాపింగ్ ది స్క్రీన్ షేర్ నౌ. సో ఇలా పాసిబిలిటీ లేదంటే ఏం పర్వాలేదు, నేను బుక్ చేస్తాను మావయ్య, యూ కెన్ కమ్ అని అన్నా. ఇంతకు ముందు మనకి కోవిడ్ టైం కానప్పుడు ఏమై ఉండేది, చక్కగా ట్రైన్ రిజర్వేషన్స్ మనం ట్రైన్ టికెట్ స్టేషన్కి వెళ్ళి కొనుక్కోవచ్చు, లేదా బస్ ద్వారా ఎలా అన్నా సరే మనకి అవైలబిలిటీ ఉండేది ట్రాన్స్పోర్ట్. కానీ ఇప్పుడు చాలా వరకు లాక్డౌన్ ఉండడం వల్ల ఏమైంది, కొన్ని ప్లేసెస్ లో మాత్రమే అవైలబుల్ ఉంది, రైట్? అందుకని కానీ సెంట్రల్ గవర్నమెంట్ ట్రైన్స్ మాత్రం కొన్ని ట్రైన్స్ మాత్రమే రెస్ట్రిక్టివ్ గా మూవ్ అవుతున్నాయి. కాబట్టి ఏం చేశాను, మా మావయ్య గారు ఇక్కడ మరి హైదరాబాద్ రావాలి కదా, ఎక్కడకి వీళ్ళో ఉంటారు, ఆ పలానా ప్లేస్ నుంచి హైదరాబాద్ రావాలంటే కొన్ని ట్రైన్స్ అవైలబుల్ ఉన్నాయి, అవి ఏంటో తెలియలేదన్నమాట. సో ఇఫ్ వీ వాంట్ టు స్కెడ్యూల్ ట్రాన్స్పోర్ట్ నౌ, ఏం చేయాలి అంటే ఐఆర్సిటిసి యాప్ లోకి వెళ్తే ఆ కొన్ని ఆప్షన్స్ ఉంటాయి కదా, ఆరిజిన్ ఏంటి, డెస్టినేషన్ ఏంటి అని మనం సెర్చ్ చేస్తే కొన్ని ట్రైన్స్ మాత్రమే వస్తున్నాయి అన్నమాట. ఆ స్పెసిఫిక్ ట్రైన్స్ లో కూడా మనకు వీలైన టైమింగ్స్ చూసుకుని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఏం చేసా, ఏం పర్వాలేదు మావయ్య, నాట్ టు వరీ, నేను బుక్ చేస్తా అని చెప్పి ఐఆర్సిటిసి యాప్ లోకి వెళ్ళి ఆ పలానా డేట్ కి ఏ ట్రైన్ ఆల్రెడీ ఇక్కడ స్లాట్ లో బుక్ చేసి ఆ పలానా డేట్ కల్లా 1 డే ముందు ఉండేలాగా ఐఆర్సిటిసి యాప్ లోకి వెళ్ళి నేను బుక్ చేసా. అలాగే అలా బుక్ చేసేసాం, ఓకే. అండ్ అగైన్ ఇక్కడ కూడా ఏంటి, ఒక ఏరియా నుంచి ఇంకో ఏరియాకి వెళ్ళడానికి విదిన్ 2 కిలోమీటర్స్ రేడియస్ వరకు రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. ఇది వరకులా ఎక్కడికి అంటే అక్కడికి వెళ్ళడానికి కూడా ఆప్షన్ లేదు. అందుకని అగైన్ ఓలా అండ్ ఊబర్ ఉంటాయి కదా, ట్రాన్స్పోర్ట్ మనం ముందుగానే ప్రీ బుకింగ్, సో అండ్ సో టైం కి ట్రైన్ రీచ్ అవుతుంది అనుగానే నేను ఏం చేశాను, ఓలా ఊబర్ ద్వారా ముందే ప్రీ బుకింగ్ ఆప్షన్ నాకు ఉంటుందన్నమాట. ఆ యాప్ లోకి వెళ్ళిపోయి ఈ స్టేషన్ లో కావాలి అని చెప్పి మనం బుక్ చేసుకుంటే అక్కడ నుంచి మన డెస్టినేషన్ వరకు ప్రీ బుకింగ్ గా ఆ టైంకి మనకి ఆల్రెడీ క్యాబ్ అవైలబుల్ గా పెట్టే ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ ఓకే చేశా. కానీ అగైన్ చాలా నెంబర్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఉంటాయి. ట్రైన్ ఎక్కడికి ఏ టైంకి వస్తుంది అంటే ఆప్షన్ 10th ప్లాట్ఫామ్ లోకి వెళ్తే ఒకటి, ఫస్ట్ ప్లాట్ఫామ్ లోకి వెళ్తే ఒకటి, ఇలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి కదా, ఎక్కడికి బుక్ చేయాలి అనేది మనకు తెలీదు. కానీ మీలో ఎంతమందికి తెలుసు వేర్స్ మై ట్రైన్ అని ఒక యాప్ ఉంటుంది. ఎప్పుడైతే ఆ యాప్ లో సో అండ్ సో గుడ్, హర్షిత్ కి తెలుసు, ఐడియా ఉందంట. ఎప్పుడైతే ఆ ఏ ట్రైన్ అయితే మనకి రాబోతుందో ఆ ట్రైన్ నంబర్ కనుక మనం ఎంటర్ చేస్తే అది ఏ ప్లాట్ఫామ్ లో వచ్చి ఆగుతుంది అనేది కూడా మనకి తెలుస్తుంది. తెలుసా? దిస్ యాప్ లైక్ దట్. మనం ఏ ప్లాట్ఫామ్ లోకి వెళ్తామో అని మనం వెతుక్కోక్కర్లేదు. ఆ యాప్ లో కనుక మనం సెర్చ్ చేస్తే ఆ పలానా ప్లాట్ఫామ్ నంబర్ మనకు చూపించేస్తుంది. దాన్ని బట్టి మనం ఈజీగా ఏం ఫెసిలిటీ కావాలంటే అది యూజ్ చేసుకోవచ్చు. సో అలాగా ఆ వేజ్ మై యాప్ లో నేను ఆ ప్లాట్ఫామ్ నంబర్ చూశాను, దానికి అనుగుణంగా ఓలా ఊబర్ లో ప్రీ బుకింగ్ చేసేస్తే దే సేఫ్లీ రీచ్డ్ హోమ్. వచ్చేసారు, అయిపోయింది. దీని తర్వాత అగైన్ మేము ఏం చేయాలి, నెక్స్ట్ డే వ్యాక్సినేషన్ ఉంది కదా, ఈ వ్యాక్సినేషన్ కి పలానా సో అండ్ సో హాస్పిటల్కి వెళ్ళాలి. దగ్గరలో ఎక్కడ దొరికినా పర్వాలేదు, ముందు దొరికితే చాలు అనుకోవడం వల్ల చాలా దూరంగా బుక్ అయిందనమాట. అగైన్ వీ హ్యాడ్ టు టేక్ ట్రాన్స్పోర్ట్ అండ్ గో టిల్ దేర్. అక్కడికి వెళ్ళడానికి ఆ డ్రైవర్ కి కూడా ఐడియా లేదు, ఎక్కడో ఉంది ఆ వ్యాక్సినేషన్ సెంటర్, ఎక్కడ అనేది తెలియలేదు. అప్పుడు ఏం చేసాం, అప్పుడు ఏం చేయాలి, డ్రైవర్ కి లొకేషన్ తెలియకపోతే సరిగ్గా ఎవరు చెప్తారు, ఎవరు టైప్ చేస్తారు ఆన్సర్? ఏం చేయొచ్చు, గూగుల్ మ్యాప్స్. ఎస్ ఎస్ ఎస్, ప్రణీత్, కార్తికేయ, రైట్. సో గూగుల్ మ్యాప్ అనేది యూజ్ చేయొచ్చు. హర్షత్, సుహాని, రైట్, వెరీ గుడ్. గూగుల్ మ్యాప్స్ ని యూజ్ చేసి ఆ యాప్ ద్వారా ఆ లొకేషన్ కి మేము వెళ్ళిపోయాం. వెళ్ళిన తర్వాత చాలా లాంగ్ వెయిటింగ్ టైం ఉంది, చాలా పెద్ద క్యూ ఉందన్నమాట. వీళ్ళేమో ఇక్కడికి వచ్చేసారు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసాం కానీ అనుకోలేదు టైం అలా అయిపోతూ 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 ఉంది. ఆఫ్టర్నూన్ టైం అయిపోయింది, ఇంకా మా స్లాట్ టైం రాలేదు. స్లాట్ టైం అయినా సరే మాకు ఇంకా క్యూ అనేది ముందుకు కదలట్లేదు అనమాట. వీళ్ళేమో పెద్దవారు కదా, ఆకలికి ఆగలేరు. అప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి, సరే ఆన్లైన్ లో ఆర్డర్ చేద్దాము అని చెప్పి స్విగ్గీ, జొమాటో అని చెప్పి ఆన్లైన్ ఆప్షన్స్ ఉంటాయి, మీకు ఐడియా ఉందా? స్విగ్గీ, జొమాటో ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్ చేసుకోవచ్చు కదా చక్కగా. అలాగే ఫుడ్ ఆర్డర్ చేశాను. కానీ వీరు పెద్దవారు కదా, హెల్తీ ఆప్షన్స్ కావాలి. సో
అగైన్ స్విగ్గీలో ఈ మధ్యన ఏంటి హెల్త్ హబ్ అని చెప్పేసి ఒక ఇంకా అందులో అడిషనల్ గా ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఉందన్నమాట, హెల్త్ హబ్ అని. ఈ హెల్త్ హబ్ అనేది మనం ఎప్పుడైతే చూస్ చేసుకున్నామో ప్రోటీన్ ఫుడ్, మనకి ఆరోగ్యానికి చాలా మంచి ఫుడ్, అంటే మనం అంటే పిజ్జాస్ బిర్యానీ ఏమన్నా తింటాం, పెద్దవారు అలా కాదు కదా, లేదు మాకు పర్టికులర్ గా అలాంటి ఫుడ్డే కావాలి అంటారు. సో అలాంటి వారికి ఏంటంటే హెల్త్ హబ్ అన్న ఆప్షన్ ఎప్పుడైతే మనం ఓకే చేసుకున్నామో ఆ హెల్దీగా అలాంటి ఫుడ్ మాత్రమే అందించే రెస్టారెంట్స్ మనకు వస్తాయి. సో అందులో ఒకటి చూస్ చేసుకుని వారికి కావాల్సిన ఫుడ్ నేను ఆర్డర్ చేసేసా. అయిపోయింది, లంచ్ కూడా అయిపోయింది. చాలా సేపటి వరకు అప్పటికి కూడా రాలేదు. ఈ లోపు వాళ్ళకి బోర్ కొట్టేస్తుంది అనమాట, ఎంతసేపు వెయిటింగ్, పాపం అలాగా వెయిట్ చేస్తున్నారు. అప్పుడు ఏం చేశాను, మీ అందరికీ ప్రైమ్ వీడియోస్, నెట్ఫ్లిక్స్ ఇవి ఐడియా ఉందా? ఓటీటీ అందరూ అదే చూస్తారేమో కదా చక్కగా, ఎక్కువ టైం అంతే కదా సమ్మర్ హాలిడేస్. అందులోనూ మీకు ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ కూడా తక్కువ అయిపోయాయి అనుకుంటా. ఇప్పుడు ఏం చేయాలి, రోజంతా బయటకి ఎక్కువ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయేమో, ఇంకా హ్యాపీగా ప్రైమ్ వీడియో అని నెట్ఫ్లిక్స్ అని ఇవే చూస్తూ ఉన్నారా? సో అందులో అలా వైకుంఠపురం మూవీ ఉంది నెట్ఫ్లిక్స్ లో, సరే అని పెట్టిచ్చా. హ్యాపీగా వాళ్ళు నవ్వుతూ పాపం వెయిట్ చేశారనమాట. ఈ లోపు మా టైం రానే వచ్చింది. వ్యాక్సిన్ వేయడానికి వేయించుకోవడానికి నెక్స్ట్ మేమే ఇంకో 2-3 మెంబర్స్ తర్వాత మేమే అని తెలిసింది. సో లోపలికి వెళ్ళాం. వెళ్ళిన తర్వాత ఏమని చెప్పారు అంటే అక్కడ ఆధార్ అని ఉంటుంది కదా, మన ఆధార్ కార్డ్ చూపించాలి కదా, ఆధార్ కార్డ్ అనేది చూపించాలన్నమాట. ఆధార్ కార్డ్ చూపిస్తే తప్ప ఐడి ప్రూఫ్ అనేది వాళ్ళు ఓకే చేయరు. బికాస్ మనం సో అండ్ సో మెంబర్స్ ఆల్రెడీ రిజిస్టర్ చేసేసుకున్నాము అని వాళ్ళకి తెలియడానికి ఆ ప్రూఫ్, ఐడెంటిటీ ప్రూఫ్ అనేది కావాలి. కానీ ఏమైందంట, మా మామయ్య వాళ్ళు మర్చిపోయారు ఆధార్, ఇంట్లో మర్చిపోయి వచ్చారు. ఇప్పుడేమో మాకు వ్యాక్సినేషన్ కి టైం అయిపోయింది, ఆధార్ ఏమో మర్చిపోయారు. మరి చాలా ఇంపార్టెంట్, ఏం చేయాలి అని చెప్పి ఆలోచిస్తే అప్పుడు గుర్తొచ్చింది, మీలో ఎంతమందికి డన్జో అన్న యాప్ తెలుసు? DUNZO, డన్జో. డన్జో యాప్ గురించి ఎంతమందికి తెలుసు? ప్రణీత్ కి ఐడియా ఉంది. సో డన్జో అన్న యాప్ ద్వారా ఏంటంటే మనం ఎక్కడన్నా చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ గురించి ఎక్కడో చోటుకి వెళ్తాం, కానీ అనుకోకుండా ఏదన్నా కావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ మర్చిపోయాం అనుకో, అప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళి రావడానికి టైం లేదు, అస్సలు కుదరదు. అలాంటి టైంలో ఏం చేయొచ్చు అంటే ఈ డన్జో యాప్ ద్వారా మనం బుక్ చేసుకుంటే ఎవరో ఒక వ్యక్తి ఆ యాప్ ద్వారా సో అండ్ సో ప్లేస్ నుంచి నాకు సో అండ్ సో ఐటమ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడే ఇంట్లో ఆధార్ కార్డే కావాలన్నాము. సో ఆధార్ కార్డ్ ఎక్కడుంది? ఇంట్లో ఉంది. కాబట్టి డన్జోలో ఎప్పుడైతే బుక్ చేసుకున్నామో మనం అడ్రస్ ఇవ్వాలన్నమాట, ఎక్కడి నుంచి పిక్ చేసుకోవచ్చు అనేది అడ్రస్ ఇవ్వాలి, ఎక్కడ డెలివర్ చేయాలి అని ఈ అడ్రస్. ఈ 2 అడ్రసెస్ కనుక మనం ఇచ్చామనుకో సో అండ్ సో ప్లేస్ కి వెళ్ళి మనకు ఆ ఆబ్జెక్ట్ తీసుకుని వెంటనే వచ్చేస్తారనమాట. అంటే మనం ఇక్కడ ఈ పలానా అడ్రస్, ఈ పలానా అడ్రస్ అని చెప్తే విదిన్ 5 minutes ఒక డెలివరీ ఏజెంట్ అసైన్ అయిపోతాడు. ఆ ప్లేస్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి అక్కడికి వెళ్ళిన కాల్ చేస్తాడు, మనకు పిక్చర్ పంపిస్తారు, ఇదేనా మీకు కావాల్సిన ఐటమ్ ఇదేనా అని అడుగుతారనమాట. అవును ఇదే అని మనం ఇక్కడ ఓకే చేస్తాం ఫోన్ లో, వెంటనే అక్కడ పిక్ చేసుకుని ఇక్కడికి వచ్చేస్తారనమాట తొందరగా. ఇది పిక్ అండ్ డెలివరీ సర్వీస్. మనకి ఫుడ్ ఆప్షన్స్ తెలుసు, ఇలా ఏ ఐటమ్ అన్నా పంపించుకోవచ్చు అనమాట డన్జో. ఇలాగే కాదు, సే ఫర్ ఎగ్జాంపుల్ లాక్డౌన్ టైమ్ మనం షాప్స్ కి వెళ్ళి అన్ని తీసుకురావడానికి మనకు కుదరదు అనుకో, మనకి ఆప్షన్స్ ఉన్నాయి, వెజిటబుల్స్, గ్రోసరీస్ అవన్నీ హోమ్ డెలివరీ ఉన్నాయి. ఇలా కాకుండా కూడా కొన్ని ఉన్నాయి, గ్రోసరీ కాదు, గ్రోసరీ కాంది కానీ మనకి చాలా ఇంపార్టెంట్ అనేవి మనకు తెలుస్తాయి కదా, కానీ మనకి గ్రోసరీ తప్ప ఇంకేమీ పంపించట్లేదు అనుకో, అప్పుడు కూడా ఈ డన్జో యూస్ చేసుకోవచ్చు. సో అండ్ సో స్టోర్ లోకి వెళ్ళి ఈ ఐటమ్స్ కావాలి అని మనం ఒక లిస్ట్ ఇచ్చామనుకోండి, ఒక దుప్పటి కావాలి, ఒక చైర్ కావాలి, సో అండ్ సో అలా లిస్ట్ ఎప్పుడైతే మనం ఇచ్చామో అక్కడికి వెళ్ళి పిక్ చేసుకుని మనకి తీసుకొచ్చి డెలివర్ చేస్తారు. సో ఆ యాప్ ద్వారా నేను ఏం చేశాను, వాళ్ళకి కావాల్సిన ఆధార్ కార్డ్ కావాలి కదా, సో అండ్ సో అని చెప్పి అది బుక్ చేశాను. ఈ లోపు డన్జో వాళ్ళు నిజంగా అక్కడికి వెళ్ళి ఆధార్ తీసుకుని ఈ పలానా టైం, ఇట్ టుక్ అరౌండ్ సమ్వేర్ అరౌండ్ 40 minutes పట్టింది, బికాస్ మేము అంత దూరంలో ఉన్నాం కాబట్టి. ఈ లోపల తను వస్తున్న టైంలో వాళ్ళేమో ఖచ్చితంగా అడిగాను అనమాట, ఆధార్ ఏదన్నా సరిపోతుందా, ఫిజికల్ ఆధారే కావాలా, లేదంటే ఈ ఆధార్ అన్న ఒక ఆప్షన్ ఉంటుంది, మీకు ఐడియా ఉందా? ఎంతమందికి తెలుసు? ఆధార్ కార్డ్ ని మనం ఫోన్ లో కూడా అప్పటికప్పుడు ఓపెన్ చేసి చూపించవచ్చు. సో ఆ ఆధార్ కార్డ్ చూపించచ్చు ఆప్షన్ ఉంది, సరిపోతుందా అని అడిగితే వీళ్ళు లేదు, ఫైనల్ దానికి అదే కావాలి అన్నారు. పోనీ అంతలోకి బికాస్ చాలా మంది వెయిటింగ్ ఉన్నారు కదా, ఇప్పటికిప్పుడు ఈ ఆధార్ చూపించేస్తాను, ఆధార్ వచ్చేస్తుంది ఒక 20 minutes లో, ఈ లోపు మీరు అదే చూసుకోండి అంటే సరే చూపించచ్చు అన్నారు.
అప్పుడు ఏం చేశాను, మీకు తెలియకపోతే ఇది కూడా గూగుల్ ప్లే స్టోర్ లో ఒక యాప్ ఉంటుందన్నమాట. ఈ ఆధార్ అని కొట్టొచ్చు. ఆధార్ అని గాని, ఈ ఆధార్ అని గాని వెతికితే దొరుకుతుంది. అక్కడికి వెళ్తే మనం ఆల్రెడీ ఒక సో అండ్ సో ఫోన్ నంబర్ తో రిజిస్టర్ అయిపోయి ఉంటాం కదా, అది మనకి చూపించేస్తుంది అనమాట. మన డీటెయిల్స్, మన పేరు, మన అడ్రస్, మన క్యూఆర్ కోడ్ అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో అది చూపించాము, వ్యాక్సినేషన్ అయిపోయింది. కరెక్ట్ గా ఈవెంట్లో 40 మినిట్స్ అయిపోయి డన్జో యాప్ ద్వారా అతను కూడా తెచ్చి ఆధార్ కార్డ్ ఇచ్చేసాడు. చక్కగా చూపించేసాం, హమ్మయ్య అయిపోయింది వ్యాక్సినేషన్ అని చెప్పి అనుకున్నాం. వ్యాక్సినేషన్ అయిపోయిన తర్వాత ఏం చేసాం, ఇంటికి వెళ్ళిపోయాం. సిమ్టమ్స్ అవి 2-3 డేస్ అలా కూల్ గా ఉన్నాయి. అయితే చాలా రోజులైంది, వచ్చారు, ఇంకొక ఫ్యూ డేస్ ఇక్కడ ఉండండి, ఎలాగో వ్యాక్సిన్ కూడా అయిపోయింది కదా, సో అలా కుదిరితే ఏమన్నా సరదాగా బయటకు వెళ్దామా అని అనుకున్నాం. యాక్చువల్లీ ఈ టైంలో ఎంత వ్యాక్సినేషన్ అయినా సరే ఇట్స్ వెరీ వెరీ అడ్వైజబుల్ టు ఓన్లీ స్టే ఇండోర్స్. కాబట్టి పెద్దవారు ఏమన్నారు, లేదమ్మా ఇమ్యూనిటీ పవర్ ఎగ్జెట్రా ఈ టైంలో కొంచెం తక్కువ కదా, మేం కాదు నో అని చెప్పారు. మిగతా పిల్లలందరూ కొంతమంది ఉన్నారనమాట. వాళ్ళు ఏంటి, ఎప్పటి నుంచో ఇక్కడే ఉండిపోయాము, ఇళ్లలోనే ఉన్నాము, లేదు వి వాంట్ సంథింగ్ ఫన్, మేము ఎక్కడికన్నా వెళ్ళి ఎంజాయ్ చేయాలి అన్నారు. ఇప్పుడు ఏం చేయాలి అనేది అర్థం కాలేదన్నమాట. అందులోనూ మా కజిన్ ఒక అమ్మాయి బర్త్డే కూడా వస్తుంది. మరి బర్త్డే అంటే సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాం కదా, ఏం చేయాలి అర్థం కాలేదు. అప్పుడు ఏం చేశాను, మీలో వండర్లా ఎంతమందికి ఐడియా ఉంది? వండర్లా ఐడియా ఉందా? ఇట్స్ ఎ బిగ్ అమ్యూజ్మెంట్ పార్క్. సో ఏం చేద్దాం, సరే అందరం కలిసి వండర్లా అక్కడికి ఏమన్నా సేఫ్ అయితే కనుక వెళ్ళడానికి ట్రై చేద్దాము అని చెప్పేసి ఆప్షన్ ఎత్తుకున్నా. ఆన్లైన్ లో చూస్తే నౌ దట్ వ్యాక్సినేషన్స్ ఇవన్నీ వచ్చాయి, ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వండర్లా బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. నవ్ యూ కెన్ ఆల్ విజిట్ వండర్లా, పైగా ఆఫ్ కూడా ఉంది 50% అని చెప్పి వచ్చింది. సో ఏం చేసాం, వండర్లా వెబ్సైట్ కి అగైన్ వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి వండర్లా సో అండ్ సో అని ప్రీ బుకింగ్ ఎగ్జెట్రా ఆప్షన్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళి, అది కూడా చాలా ఈజీ, ఓపెన్ చేస్తే యాప్ ఈజీగా దొరికేస్తుంది. అక్కడికి వెళ్ళి బుక్ చేసుకున్నాం. వండర్లా కూడా బయలుదేరాం అందరం. సో ఒక పలానా డేన బయలుదేరాం అనమాట అందరం. అక్కడికి వెళ్ళేసరికి తీరా చూస్తే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ఏంటంటే ఆఫ్టర్నూన్ 1:30-2 వరకు వెరీ గుడ్ సర్వేష్ విజిట్ చేశాడంట, వెరీ నైస్. ఆ పిక్నిక్ లాగా అనుకున్నాం కదా, సో వెళ్ళేసరికి ఆఫ్టర్నూన్ 1 or 2కి ఓపెన్ చేస్తున్నారంట. కానీ అక్కడ మేమేం చేసాం తెలియక మార్నింగ్ తొందరగా వెళ్ళిపోయి తొందరగా వచ్చేద్దాం అని చెప్పి మార్నింగ్ ఎప్పుడో వెళ్ళిపోయాం. తీరా చూస్తే ఇంకా 2 to 3 hours వెయిటింగ్ టైం ఉంది. ఏం చేయాలి, ఈ లోపు కజిన్స్ అందరూ ఉన్నాం, సరే ఈ లోపు ఆడుకుందాం అని చెప్పేసి గేమ్ ఆడదామని చెప్పి పబ్జి ఓపెన్ చేసాం. ఆడుతూ ఉన్నాం, చాలా టైం అయిపోయింది, తెలియలేదు. అలా చూసుకుంటుండగా 2 అయిపోయింది అనమాట. అప్పుడు సరే అని ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత వండర్లా లోపలికి వెళ్ళాము. అందరం చాలా వరకు అన్ని రైడ్స్ ఏవైతే ఉన్నాయో అన్ని ఎక్కాము, బాగా ఎంజాయ్ చేసాం. ఈ ఎంజాయ్ చేస్తూ ఉన్నప్పుడు ఈ టైంలోనే కొంతమందికి ఏంటంటే పెద్ద రోలర్ కోస్టర్ ఉంటుంది. నువ్వు నాకు నచ్చావు ఇలాంటి మూవీస్ చూస్తే ఐడియా ఉంటుంది. రోలర్ కోస్టర్స్, పెద్ద పెద్ద జైంట్ వీల్స్ ఉంటాయి అన్నమాట. అవి అందరికి ఎక్కడానికి భయం ఉంటుంది. కానీ కొంతమంది మా కజిన్స్ అలాగే చాలా భయపడిపోయారు అది ఎక్కాలంటే భయం వేసేసరికి అయినా ఏం పర్వాలేదని చెప్పి తీసుకెళ్లి పిక్నిక్ అని వచ్చాం కదా అని వాళ్ళు తీసుకెళ్లి కూర్చోబెట్టి అందులో కూర్చున్న తర్వాత వాళ్ళ భయం చూడాలి. అది పై వరకు వెళ్ళి ఇలా కిందకు వస్తుంది కదా, ఇలా వెళ్తుంది కదా, చాలా భయపడ్డారు అనమాట వాళ్ళందరూ. ఇదే ఛాన్స్ అని చెప్పి ఏం చేసాము, వాళ్ళు భయపడుతుంది అంతా వీడియో రికార్డింగ్ చేసి అప్పటికప్పుడే ఇన్స్టాగ్రామ్ ఎంతమందికి ఐడియా ఉంది, ఇన్స్టాగ్రామ్ లేదంటే ఫేస్బుక్, వాట్సాప్ ఉంటాయి కదా, వీటిలో లైవ్ స్టేటస్ పెట్టేయచ్చు కదా. అప్పటికప్పుడే ఇదంతా లైవ్ స్టేటస్ పెట్టేసి చూడండి వీళ్ళందరూ ఎంత భయపడుతున్నారో అని చెప్పేసి అప్పటికప్పుడే ఆన్లైన్ లో అప్డేట్ కూడా చేసేసామన్నమాట. అదంతా అయిపోయింది. తర్వాత వాళ్ళు వచ్చేసారు, హ్యాపీగా వి హ్యాడ్ లాట్స్ ఆఫ్ ఫన్. అండ్ అలాగే ఆ రోజు బర్త్డే కాబట్టి పిక్నిక్ అరేంజ్ చేశాం కదా, సో ఆల్రెడీ ముందుగానే ఆన్లైన్ డెలివరీ ద్వారా, బికాజ్ అక్కడికి వెళ్ళి షాప్ కి వెళ్ళి చూస్ చేసుకునే ఆప్షన్ ప్రస్తుతం కోవిడ్ టైంలో లేదు కాబట్టి ప్రైమ్ నౌ అన్న ఆప్షన్ ఎంతమందికి ఐడియా ఉంది? ప్రైమ్ నౌ, అమెజాన్ లో ప్రైమ్ నౌ అని ఒక ఆప్షన్ ఉంటుంది తెలుసా? ఆ ఆప్షన్ మనం చూస్ చేసుకుంటే విదిన్ 2 to 3 hours మనకి ఏ ఐటమ్ కావాలంటే ఆ ఐటమ్, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి నార్మల్ స్టోర్స్ కి వెళ్ళేవి ఇలాంటివి చేసుకునేవి మనకి అవైలబిలిటీ ఉన్నాయి. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫోన్స్, హెడ్సెట్స్ లాంటి పెద్ద పెద్ద ఐటమ్స్ ఉంటాయి కదా, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, డివైజెస్, ఇలాంటివి కూడా మనం ఎప్పుడన్నా అప్పటికప్పుడు ఆర్డర్ చేసుకోవాలంటే ఈ ప్రైమ్ నౌ, అమెజాన్ ప్రైమ్ నౌ అనే యాప్ ద్వారా మనం బుక్ చేసుకుంటే విదిన్ 2 to 3 hours మనకి డెలివరీ వచ్చేస్తుంది అనమాట. సో అలా ఆ యాప్ యూస్ చేసి చక్కగా ముందే బర్త్డే గిఫ్ట్ కూడా రెడీ చేసి ఉంచడం వలన
మనం అందరం తిరిగి ఎంజాయ్ చేసి వచ్చే టైంకి బర్త్డే గిఫ్ట్ కూడా రెడీగా ఉంది. సో ఈ విధంగా పిక్నిక్ కూడా డే వెల్ స్పెంట్ అయిపోయింది. అందరూ చుట్టాలందరూ వచ్చినప్పుడు ఆల్రెడీ రిలేటివ్స్ తో ఎంజాయ్ చేయడం అయింది, కజిన్స్ తో ఎంజాయ్ చేయడం అయిపోయింది. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే డన్ గ్రేట్ అని చెప్పి వెళ్ళి పడుకుందాము అని చెప్పి రిలాక్స్ అవుదాం అనుకునేసరికి ఆ రోజు మరి ఎక్కువ స్క్రీన్ టైం ఉండడం వల్ల ఏమో తెలియదు, అంత వెంటనే నిద్ర పట్టలేదన్నమాట. నిద్ర పట్టకపోయేసరికి అర్థం కాలేదు. ఐస్ కొంచెం మసకగా లేదంటే ఏదో బర్నింగ్ సెన్సేషన్ బాగా ఉంది. ఎందుకు అలా ఉంది అనేది వాయిస్ తెలియలేదు. వాయిస్ వినిపించట్లేదండి? ఇప్పుడు వినబడుతుంది. ఓకే ఓకే. వస్తుంది మేడం. ఓకేనండి. సో కళ్ళు కొంచెం ఇలా సెకండ్ అండి, డిస్టర్బెన్స్ వస్తుంది. యా ఓకే గ్రేట్. ఇలా ఐస్ కొంచెం ఏదో ఇబ్బందిగా డిఫరెంట్ గా అనిపించింది అనమాట. ఏమైంది, బానే ఉన్నాం కదా, ఇన్నాళ్ళు ఏమి హెల్త్ ప్రాబ్లం కూడా ఏం లేదు, ఎందుకు అనేది అర్థం కాల. నిద్రపోవడానికి ట్రై చేస్తే అప్పటికి చాలా సేపు నిద్ర పట్ల. యాక్చువల్లీ డే అంతా టైర్డ్ అయిపోయాము. ఏం చేసాం, మార్నింగ్ అలా వెళ్ళాము, ఎన్నో బుక్ చేసుకున్నాము, గంటలు గేమ్స్ ఆడాము, మధ్యలో మూవీ చూసాము, అండ్ అన్ని షూట్ చేసి అప్లోడ్ చేయడం, మళ్ళీ తిరిగి వచ్చేసరికి ఈ అన్ని అరేంజ్మెంట్స్ చేయడం, ఇవన్నీ అయ్యేసరికి టైర్డ్ అవ్వడం వల్ల ఏముంది, మర్నాడు మార్నింగ్ కి సెట్ అయిపోతుంది అని అనుకున్నాం. తీరా చూస్తే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సెట్ అవ్వలేదు. సెట్ అవ్వకపోయేసరికి అర్థం కాక డాక్టర్ దగ్గరికి వెళ్ళాం. డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ చాలా స్కాన్స్ అవన్నీ తీసి ఆయన చూసి అడిగారనమాట. ఓకే, స్కాన్స్ అన్ని చూసిన తర్వాత మీరు రోజుకి మీరేమైనా ఎక్కువ వర్క్ చేస్తూ ఉంటారా, అంటే మీరు ఎక్కువ టైమ్స్ స్క్రీన్ టైం వీడియోస్ అవి ఎక్కువ చూస్తూ ఉంటారు, ఎక్కువ టైం టీవీ చూస్తారా అని అడిగారనమాట. లేదండి టీవీ అలాంటివి ఏం పెద్ద ఎక్కువ కాదు అని అంటే, ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తారా అని అడిగారు. ఫోన్ ఎక్కువ యూజ్ చేస్తామా అంటే ఎక్కువ అని కాదు, అందరూ ఎలా చూస్తారో, మా పేరెంట్స్ ఎలా చూస్తారో, అందరూ ఎలా చూస్తారో నేను అంతే టైం చూస్తాను అని చెప్పాం. చెప్తే మీరు అలా కాదు, పర్టికులర్ గా స్పెసిఫిక్ గా కౌంట్ చేసి చెప్పండి ఎంత టైం చూస్తారో అని అన్నారు. అంటే అప్పుడు లెక్క వేసుకున్నా, ముందు రోజు ఏమైంది, ఇలా బుకింగ్స్ కి వీటికి చాలా సేపు స్క్రీన్ టైం అయింది. అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా గంటలు పబ్జి ఆడాము, మధ్యలో టైం పాస్ చేయడానికి నెట్ఫ్లిక్స్ అని, మూవీస్ అని, ఇవన్నీ చూసుకుంటే ఈజీగా స్క్రీన్ టైం 6 hours అయింది. 6 hours అంటే మనకి ఎంతో అత్యవసరమైన, సే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఈ ఆధార్ అవ్వచ్చు, లేదంటే క్యాబ్ బుకింగ్, లేదంటే ఇలాంటి కోవిడ్ రిజిస్ట్రేషన్, వ్యాక్సిన్ రిజిస్ట్రేషన్, వీటన్నిటికీ ఏంటంటే దీస్ ఆర్ నెసెసరీ థింగ్స్. ఇవి కాకుండా ఏమైంది, ఎక్కువసేపు ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కానీ, లేదంటే పబ్జి అని, గేమ్ అని, కాల్ ఆఫ్ డ్యూటీ, వీటన్నిటి అని చెప్పేసి ఏం చేసాం, ఎక్కువ 5.5 hours 6 hours తెలియకుండానే స్క్రీన్ టైం వెళ్ళిపోయింది. అందువలన ఇలా అయిందనమాట అని చెప్పి నాకు అనిపించి, డాక్టర్కి ఎప్పుడైతే ఇలా 6 hours అయింది అని స్క్రీన్ టైం అని చెప్పానో, ఆయన అన్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ 5 hours మించకుండా చూడాలి. అంటే 6 hours ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ నాన్న, మూవీ, ఒక గేమ్, అవి ఇవి అన్ని కలిపి డే మొత్తంలో అట్లీస్ట్ అంత టైం మనం చూస్తాం కదా, అంత టైం ఉండకూడదు. 2 hours మించి, స్ట్రిక్ట్ గా 2 hours మించి ఉండకుండా చూడండి అని చెప్పి డాక్టర్ అన్నారు. అదేంటండి, మనం చూస్తాం, ఒక మూవీ చూస్తేనే 2.5 hours అవుతుంది కదా, అందులో ఏముంది అంటే, చూడొచ్చు, మూవీస్ చూడకూడదని కాదు, బట్ ఆ టైంలో కూడా ఇప్పుడు మనం కంటిన్యూస్ గా తదేకంగా, అందులోనూ మనం ఫోన్ లో చూస్తున్నాం అనుకోండి, ఎవరైనా ఏం చూస్తారు, మీరు ఇలా చూసుకుంటారా, గేమ్ ఆడినప్పుడు కానీ ఇంకేమైనా మీరు ఇలా చూస్తారా, ఇలా చూస్తారా, అందరూ ఎలా చూస్తారు, చూసినప్పుడు మూవీ గానీ గేమ్స్ గానీ ఇలా చూసేస్తారు, రైట్, తెలియకుండా ఇలా పడుతుంది. అంటే మనకి స్క్రీన్ కి దీనికి మధ్యన ఎంత డిస్టెన్స్ ఉంది. అదే కనుక మనం దూరం నుంచి చూస్తే ఇట్స్ డిఫరెంట్, బట్ ఫోన్ గానీ ల్యాప్టాప్ గానీ ఎప్పుడైతే దగ్గర నుంచి చూస్తున్నామో అప్పుడు ఏమవుతుందంటే బ్లూ లైట్ ఉంటుందంట. మన ఈ స్క్రీన్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలోనూ బ్లూ లైట్ ఉంటుంది. ఆ బ్లూ లైట్ యొక్క ఎఫెక్ట్ డైరెక్ట్ గా మన కంటి మీద పడుతుంది. ఎంతమందికి తెలుసు మన బ్రెయిన్ లో ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి, బ్రెయిన్ లో ఏమేమి ఆర్గాన్స్ ఉంటాయి, టైప్ చేయండి. బ్రెయిన్ లో ఏం ఆర్గాన్స్ ఉంటాయి, మిడిల్లా, రైట్ సుహాని, ఇంకా వాట్ ఈస్ అవర్ బ్రెయిన్ మేడ్ ఆఫ్, మన బాడీలో బాడీ అంతా మన సెల్స్ తో తయారు చేయబడి ఉంటుంది కదా, అలా మన బ్రెయిన్ దేంతో తయారు చేయబడి ఉంటుంది, వాటర్, క్రేనియల్ నర్వ్స్. ఓకే, సెరిబెల్లం, గుడ్, అభిష్ట,
వికాస్ ఇంకా బ్రెయిన్ లో పార్ట్స్ ఏమైనా చదువుకోలేదా? సెరిబ్రమ్, ఎస్ సెరిబ్రమ్, సెరిబెల్లం, మిడిల్లా అబ్లాంగేటా, ఇవన్నీ మనం చదువుకున్నాం కదా. అలాగే ఫ్రంటల్ కార్టెక్స్ ఉంటుంది, న్యూరాన్స్. ఎస్ ప్రవీణ లక్ష్మి, దట్ వాజ్ వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్. మన బ్రెయిన్ లో న్యూరాన్స్ ఉంటాయి, అలాగే మ్యాటర్ ఉంటుంది, గ్రే మ్యాటర్, వైట్ మ్యాటర్. ఇట్స్ మేడ్ అప్ ఆఫ్ లాట్ ఆఫ్ టిష్యూస్ కదా. రైట్, బ్రెయిన్ స్టెమ్, కరెక్ట్ నాన్న. యా, ఇలా మన బ్రెయిన్ లో కూడా ఎన్నో న్యూరాన్స్ ఉంటాయి. అలాగే ఇలా సెరిబ్రమ్, సెరిబెల్లం, మెడులా ఆబ్లాంగేటాతో పాటు ఉండే ఇంకొక పార్ట్ పేరు ఏంటంటే ఫ్రంటల్ లోబ్ కార్టెక్స్ అని కూడా ఉంటుంది అనమాట. ఫ్రంటల్ కార్టెక్స్ అని కూడా ఉంటుంది. ఇందులో ఉన్న టిష్యూస్ ఎప్పుడైతే మనం బ్లూ లైట్ ని కనుక ఎక్కువసేపు దానికి ఎక్స్పోజ్ అయ్యామో అప్పుడు అది నెమ్మదిగా పలచబడిపోతుందంట. అది పలచబడిపోవడం వల్ల ఎన్నో అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అలాగే ఇంకా చాలా టెస్ట్ చూస్తే సైట్ ఉంది అమ్మా, సైట్ వచ్చింది అని చెప్పారు. అలాగే ఈ టిష్యూస్ ఏవైతే ఉన్నాయో సన్నబడిపోతున్నాయి. అలాగే ఎప్పటికప్పుడు మన సెల్స్ అనేవి రీజనరేట్ అవుతూ ఉంటాయి. డెడ్ స్కిన్ ఫామ్ అవుతుంది, మళ్ళీ కొత్త స్కిన్ ఫామ్ అవుతూ ఉంటుంది, కొత్త సెల్స్ వస్తూ ఉంటాయి కదా. కానీ ఈలాగా వీటికి ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వడం వల్ల రీజనరేషన్, ఈ సెల్స్ వీటి రీజనరేషన్ టైం ఇంత పర్సంటేజ్ అనేది తగ్గిపోతూ వస్తుంది అని కూడా చెప్పారు. ఇన్ని ఎఫెక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువసేపు చూడడం అస్సలు మంచిది కాదు, చాలా తగ్గించుకోవాలి అని చెప్పారు. అలాగే ఎప్పుడైతే మన బాడీ మొత్తంలో కూడా ఎక్కువ వెయిట్ ఉన్న ఆర్గన్ ఏంటో తెలుసా? విచ్ ఇస్ ద హెవియెస్ట్ ఆర్గన్? ఎస్ సార్, రైట్ అండి. మన హెడ్ ఏదైతే ఉందో దిస్ ఆక్యుపైస్ మోర్ వెయిట్. మన బాడీ మొత్తంలో మన వెయిట్ చూసుకుంటే ఎక్కువ వెయిట్ హెడ్ దే ఉంటుంది అనమాట, వెయిట్. సో అంత వెయిట్ ఎక్కడ బ్యాలెన్స్ అవుతుంది? నెక్ ఇంత ఉంటుంది, రైట్. ఎప్పుడైతే మనం ఇలా పెట్టామో అప్పుడు ఆ యాంగిల్ అనేది ఇట్స్ నాట్ ఐడియల్. ఎందుకంటే ఆ వెయిట్ అంతా అన్యాచురల్ గా పడుతుంది నెక్ మీద. ఇంకా ఇలా పెట్టామా ఇంకా కష్టం అన్నమాట. అలా ఎప్పుడైతే మనం తెలియకుండా ఎందులో దాంట్లో పడిపోయి గంటలు ఇలా చూస్తూ ఉంటామో దానివల్ల మన పోస్చర్ కరెక్షన్ ఇష్యూస్ కూడా వస్తాయి. ఎందుకంటే సెర్వికల్ గా మనకి చాలా ఇష్యూస్ వస్తాయి అన్నమాట. దిస్ ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్. అందుకే మనం ఎప్పుడు వీలైనంత వరకు మనందరికి స్టాండ్స్ అవైలబుల్ ఉంటాయి కదా. ఒక సెల్ స్టాండ్ ఉంటుంది, చక్కగా సెల్ అందులో పెట్టి ఇలా ఎదురుగుండా పెట్టుకుంటే ఎవరో వచ్చి మన కోసం ఇలా పట్టుకున్నట్టు ఉంటుంది అనమాట. అప్పుడు మనం హ్యాపీగా ఆడుకునే గేమ్ అన్నా చూసుకునే మూవీ అన్నా సరే ఇట్స్ బెటర్ టు మెయింటైన్ అ సేఫ్ డిస్టెన్స్. ఆల్సో మన హెడ్ మీద ఆ వెయిట్ అంతా నెక్ మీద అనవసరంగా పడకుండా దూరంగా పెట్టుకుని మేనేజ్ చేసుకుంటే ఇట్స్ వెరీ వెరీ ఐడియల్ ఫర్ us. అలాగే ఆ రోజు నైట్ నాకు ఎందుకు నిద్ర పట్టలేదు అని చెప్పేసి చాలాసేపు ఆలోచించాను. ఏం చేశాను నేను? టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత నిద్ర పట్టట్లేదు కదా అని చెప్పి మళ్ళీ ఇంకోసారి గేమ్ ఆడాను. దీనికి సంబంధించిన కూడా డాక్టర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారనమాట. మనకి సే ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ ఆల్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్ గేమ్. మీరు ఎక్కడికో ఒక కాంపిటీషన్ ఉన్నారు, మీ ఫ్రెండ్స్ మీరు అందరూ కలిపి ఒక కాంపిటీషన్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, యు ఆర్ ఆల్ రెడీ టు జంప్ ఇన్ అండ్ పార్టిసిపేట్. అండ్ మీరు జస్ట్ పార్టిసిపేట్ చేస్తారా? మీకు ఏం చేయాలంటుంది? ఏదైనా గేమ్ లో పార్టిసిపేట్ చేసినప్పుడు అంతలా యూ వాంట్ టు విన్, రైట్? ఎలానా నెగ్గాలి అని ఆడతాం. నెగ్గకుండా ఏముందిలే ఊరికే ఆడదాం అని ఎవరిని ఆడతారా? ఆనందంగా ఎలానా నేను విన్ అవ్వాలి అన్న ఆ ఉత్సాహంతోనే కదా ఆడతారు. అలా ఇమాజిన్, అలా అందరూ రెడీగా ఉన్నారు ఆడడానికి, రెడీ సెట్ గో అనే టైంలో నేను వచ్చేసి కూర్చోబెట్టి పడుకో అంటే మీకు నిద్ర పడుతుందా? నిద్ర పడుతుందా మీకు? ఫుల్ ఆడాలని అంటే ఇప్పుడు ఆడాలి అంతేగాని ఇప్పుడు నిద్రపోతే నిద్ర ఎలా పడుతుంది? ఎక్సైటెడ్ గా ఉన్నారు అంటే మీ బాడీలో సెల్స్ గానీ సెంట్రల్ నర్వస్ సిస్టమ్ గానీ అంతా ఇట్స్ ఫైర్డ్ అప్, రెడీ టు గో. అలాంటి టైంలో మీకు నిద్ర, రిలాక్సేషన్, పీస్ అంటే నిద్ర ఎలా పడుతుంది? పట్టదు. మనం ఎప్పుడైతే పడుకునే ముందు వీడియోస్ గానీ ఇలా గేమ్స్ గానీ చూస్తున్నామో వాట్ ఆర్ వి డూయింగ్? చాలా బాగా ఎక్సైటెడ్ గా ఉన్నాం, రైట్? వీఆర్ రెడీ టు ప్లే బికాస్ వీఆర్ రెడీ టు విన్ అండ్ ఎంజాయ్ చేస్తున్నాం. ఆ టైంలో వెంటనే తీసి మనం నిద్రపోవాలంటే ఎలా పడుతుంది? పట్టదు. బికాస్ అవర్ నర్వస్ సిస్టమ్ ఇస్ ఫైర్డ్ అప్ టు డూ సంథింగ్ ఎల్స్. కానీ వీఆర్ ఎండింగ్ అప్ డూయింగ్ సంథింగ్ ఎల్స్ అందుకని చెప్పేసి. అలాగే మనం ఎప్పుడైతే ఈ నైట్ అయిపోయే సన్సెట్ అవుతూనే మనకి మెలాటోనిన్ అని చెప్పి ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. మెలటోనిన్ అనే హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఈ హార్మోన్ ఉంటే మనకి పీస్ఫుల్ గా వీల్ ప్రొసీడ్ అన్నమాట. అంటే నిద్రపోవడానికి అది మాకు సహకరించే హార్మోన్. కానీ ఎప్పుడైతే మనం అలా కాకుండా యాక్టివిటీస్ అన్నిట్లోనూ మనం ఇన్వాల్వ్ అవుతూ ఉన్నామో అప్పుడు ఏమవుతుంది? ఆ హార్మోన్ యొక్క రిడక్షన్
ఆ ప్రొడక్షన్ అనే ప్రొడక్షన్ కూడా తగ్గిపోతూ ఉంటుందన్నమాట. అలాగే ఇలా మిగతా వాళ్ళందరితోనూ కలవకుండా నేను సెల్ ఒకటి ఉంటే చాలు, బికాజ్ యూ ఆర్ గెట్టింగ్ ఇమీడియట్ సాటిస్ఫాక్షన్. చూస్తే మనకు వెంటనే హ్యాపీ, గేమ్ ఆడిస్తే వెంటనే హ్యాపీ, వీడియో చూస్తే వెంటనే హ్యాపీ. ఎప్పుడైతే ఇలాగే చేసుకుంటూ వచ్చామో మన కాగ్నిటివ్ ఎబిలిటీ కూడా తగ్గిపోతూ ఉంటుందన్న. ఎందుకంటే మనందరికీ మ్యాథ్స్ ఇస్ అ సబ్జెక్ట్, రైట్? మనం పెద్ద అయిన తర్వాత దానికి సంబంధించిన లాజికల్ ఎబిలిటీ, థింకింగ్, వీటన్నిటి కూడా మనకు కావాలి. అండ్ ఎప్పుడైతే మనం గ్రూప్ యాక్టివిటీస్ చేస్తూ ఉంటామో, ఐ డోంట్ మీన్ ఫార్మింగ్ అ టీమ్ అండ్ ప్లేయింగ్ అ వీడియో గేమ్, బట్ లైవ్ లో వెళ్ళి ఎంగేజింగ్ ఇన్ టీమ్ బిల్డింగ్, టీమ్ స్పిరిట్ యాక్టివిటీస్, ఇవన్నీ మనకి ఎప్పుడు అవుతాయి? వెన్ ఫ్యూ ఆఫ్ us get together and play something. అప్పుడు someone will assume a leadership role, someone will assume another role. అంటే ఇప్పుడు క్రికెట్ ఆడారు అనుకోండి, నాట్ ఎవ్రీవన్ కెన్ బ్యాట్ ఎట్ ద సేమ్ టైం, రైట్? ఒకళ్ళు బ్యాట్ చేస్తారు, ఒకళ్ళు ఫీల్డ్ చేస్తారు, ఒకళ్ళు బౌలింగ్ వేస్తూ ఉంటారు, ఇలా మల్టిపుల్ ఉంటాయి, ఒకళ్ళు వికెట్ కీపింగ్ ఉంటుంది. ఇలా వెన్ ఎవ్రీథింగ్ కమ్స్ టుగెదర్, దట్స్ హౌ అ గేమ్ ఈస్ ఫార్మ్. అలా ఇలాంటి టీమ్ బిల్డింగ్ యాక్టివిటీస్ కూడా ఎప్పుడు అలవాటు అవుతూ ఉంటాయి మీకు? వెన్ యూ ఆల్ కమ్ టుగెదర్ అండ్ ప్లే సంథింగ్. దీనివల్ల అలాగే లేదంటే అలాగే కూర్చుని నడవడానికి కూడా కష్టం అయ్యి, అబ్బా ఏం కాదు, నాకు అన్ని తీసుకురా, నాకు ఇప్పుడు ఇవన్నీ తీసుకురా, ఐ డోంట్ వాంట్ మై గేమ్ టు బి డిస్టర్బ్డ్, ఐ డోంట్ వాంట్ టు బి ద వీడియో టు బి డిస్టర్బ్ అన్న మూడ్ లో మనం తెలియకుండా వెళ్ళిపోతాం. ఎందుకు? దట్ ఈస్ దాట్ ఎంగేజింగ్ కదా. కానీ దట్ ఈస్ నాట్ సో గుడ్ ఫర్ అవర్ హెల్త్. పోస్చర్ వైజ్, బ్రెయిన్ వైజ్, బాడీ వైజ్, ఏ విధంగా చూసుకున్నా సరే ఇట్స్ నాట్ ఐడియల్ ఫర్ ఎస్. బీయింగ్ కిడ్స్ మనం ఎంత ఎంజాయ్ చేస్తూ, ఎంత చక్కగా వెళ్ళి ఖులే హవా అంటారు చూడండి, అలా ఆడుకుంటూ ఎక్కువ టైం, దీనికి టైం ఇవ్వద్దు అనట్లేదు, ఇవ్వండి, బట్ మేక్ షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ మోర్ దెన్ 2 hours. అండర్స్టాండబుల్ దట్ ఈ టైంలో మనకి ఆన్లైన్ క్లాసెస్ అన్ని కూడా ఆన్లైనే జరుగుతున్నాయి, అవన్నీ అండర్స్టాండబుల్. బట్ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ ఫ్యూ ఇయర్స్. అంటే ఈ ఇయర్ కాకుండా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ మనకి ఏమైపోతుంది, మళ్ళీ ఆల్ అవర్ క్లాసెస్ విల్ రెజ్యూమ్. కాబట్టి వీ కాంట్ టేక్ దాట్ యాజ్ అలాగూ మనకు అంత టైం అయిపోతుంది కదా అని చెప్పేసి ఇక్కడ ఇంకా ఎక్కువ టైం దీని మీద స్పెండ్ చేయడం అనేది ఐడియల్ కాదు. ఆ టైం అదే. ట్రై టు స్కెడ్యూల్ యువర్ స్క్రీన్ టైమ్ టు నాట్ మోర్ దెన్ 2 hours. ఓకేనా నాన్న? సో యా, దట్ ఈస్ ఇన్ షార్ట్ అండి డిజిటల్ డే. ఏమన్నా క్వశ్చన్స్ ఆర్ సంథింగ్ ఉంటే ప్లీజ్ షేర్. కంప్లీటా మేడం? ఎస్ సార్. అయిపోయిందా మేడం? ఓకే మేడం. రాజ్ కుమార్ గారు రెడీ ఉన్నారా? సార్ రెడీ సార్. రైట్, ఓకే, నేను చెప్తా. మేడం చాలా బిజీ ఉండి ఈ రోజు టైం ఇచ్చారు మనకు, లేకపోతే నేను చాందినాథ్ అడిగిన అసలు యాక్చువల్ గా ఈ రోజు మేడం టైం ఇచ్చారు యాక్చువల్ గా. ఇందాక క్లియరా సార్? Clear, sir. క్లియర్ ఉంది. వెరీ క్లియర్ సార్. నీలమ్మ 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 మహాయోగి గ్రూపులో రావమ్మ నీలమ్మ 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 డిజిటల్ క్లాస్ అంటే మీరమ్మ నీలమ్మ. టీపీఎస్ చేసినావు, టీపీడి చూసినావు, మెంటరు అయినావు, మంచి క్లాసులు చెప్తున్నావు నీలమ్మ 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 ఒక్కసారన్న రావమ్మ నీలమ్మ 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 ఒక క్లాస్ అన్న చెప్పమ్మా నీలమ్మ. కరాటే నేర్చినావు, కుస్తీలు నేర్చినావు, సంగీతం నేర్చుకొని మంచి పాటలే పాడినావు. కరాటే నేర్చినావు, కుస్తీలు నేర్చినావు, సంగీతం నేర్చుకొని మంచి పాటలే పాడినావు నీలమ్మ 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 డిజిటల్ క్లాస్ అంటే నీవమ్మ నీలమ్మ 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 మరి ఒక్కసారన్న రావమ్మ నీలమ్మ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్సలెంట్ సెషన్ అందించారు మేడం నీలమ్మ గారు. వావ్ సార్, ఎక్స్ట్రాడినరీ సార్. ఎప్పుడు రాశారు, ఎప్పుడు పాడడానికి, ఎప్పుడు బాణీ కుదిర్చారు, ఏంటి సార్ అసలు ఎక్స్ట్రాడినరీ టాలెంట్ కదా సార్. మేడం మీ పేరుకు మీ క్లాస్ కు దీనికి సందర్భానికి ఇట్లా వచ్చేసింది అంతే, అది అట్లా. క్లాస్ చెప్పడం మాది కాదు సార్, అందరం క్లాసెస్ చెప్తాం సార్. ఇది సార్ టాలెంట్ అసలు, అమేజింగ్ సార్. మా పార్టిసిపేట్ గానీ మా ఫెసిలిటేటర్స్ ఇప్పుడు ఉన్నారు మేడం అంటే
నాకు ఇంక ఏమైనా సరే కానీ ఇట్లా పువ్వులు చూసుకునేటట్లు మంచి మిత్రులు మంచిగా దొరికారు మేడం. వాళ్ళు కూడా ఒక 2-3 months లో మంచి మెంటర్స్ అవుతారు, తయారు చేపిస్తా మేడం వాళ్ళకు కూడా. కాబట్టి మంచి సపోర్ట్ వస్తున్నారు మేడం మంచిగా. కాబట్టి అమూల్యమైన సెషన్ ఇచ్చారు మేడం, ఎక్సలెంట్ క్లాసులు మేడం. ఎందుకంటే మీరు ఎంత బిజీ ఉంటారో నాకు తెలుసు అసలు. ఎందుకంటే వాస్తవంగా మేడంకి ఎన్నో సార్లు ఫోన్ చేసినా ఉదయం క్లాస్ ఉంటది. ఆమెకు సంగీతము, కరాటేనో, వీరు మనకు ఫుడీ డే క్లాస్ చెప్పారు ఎవరు, ఈశ్వర్ గారు. వీళ్ళ ఖాందాన్ అంతా సంగీతమే. ఆ సార్ కరాటే, విద్య, డ్యాన్స్ మొత్తం అదే. వాళ్ళ సిస్టర్, వాళ్ళ కజిన్, వాళ్ళ సొంతం చెల్లెలు ఉంది, ఆమె కరాటే కింగే. విశ్వ మేడం ఆమె వస్తుంది. ఆమె ఒక సూపర్ స్టేషన్ ఆమె కూడా వస్తది. ఇంకొక 4 days అయినాక వీళ్ళ ఖాందాన్ అంతా సార్ సంగీత విద్వాంసులు, కరాటే కింగులు మొత్తం. అసలు కళాపుత్రులు అనుకోండి మేడం మీరు. కళామ తల్లి అందరికి నిజంగా అందరు ఇది ఉంటారు. వాళ్ళు కూడా ఎంత బాగుంటారు. అక్కడ నుంచి ఆ ఈశ్వర్ గారు చెప్పినప్పుడే మేడం ఒక నంబర్ తీసుకొని లాస్ట్ అంటే లాంగ్ బ్యాక్ మనం జనవరిలోనేమో ఒక సెషన్ ఇప్పించిన మేడం. అప్పటి నుంచి మేడం బీజీలో ఉన్నారు, ఈ రోజు దొరికిరు, మళ్ళీ మనకు మంచి క్లాస్ అందించారు మేడం. హ్యాపీ మేడం మాకు అందరికి కూడా. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. ఏమైనా డౌట్ ఉంటే అడగండి. ముగ్గురు హ్యాండ్ రైజ్ చేశారు సార్. కార్తికేయాచారి మాట్లాడుతున్నా. హ్యాపీ ఈవినింగ్ మ్యామ్. హ్యాపీ ఈవినింగ్ అన్న. ఇన్వాల్వ్ అంటే మ్యామ్? ఇన్వాల్వ్ అంటే దేంట్లో ఉన్న మనం దృష్టి పెట్టి ఫోకస్డ్ గా దాంట్లో బాగా ఇన్వాల్వ్ అవ్వడం అంటే దాన్ని బాగా గ్రహించడానికి అందులోనే దూరిపోవడం అనుకో. ఇన్వాల్వ్ అవ్వడం అంటే. డిస్క్రిప్షన్ అంటే మ్యామ్? డిస్క్రిప్షనా? దేని గురించి అన్నా వర్ణనను డిస్క్రిప్షన్ అంటామమ్మా. వర్ణన దేని గురించి అన్నా మనకి అర్థం అవ్వాలంటే దాని గురించి అంతా రాసి ఉంటుంది కదా, అది మనం చదివితే అప్పుడు మనం దాని గురించి అర్థం అవుతుంది. దాని గురించి ఏదైతే వర్ణిస్తూ రాశారో దాన్ని డిస్క్రిప్షన్ అంటారు. శ్యామ్ సాయి నానా మాట్లాడు. శ్యామ్ ఎస్ శ్యామ్ సాయి. సిహెచ్ సాత్విక్ మాట్లాడినా అన్మ్యూట్ చేసుకోండి. చెప్పు నాన్నమ్మ, చెప్పు సాత్విక్. ఏంటన్నా కరాటే డ్రెస్ వేసుకోవాలి? అర్థం కాలేదు సార్, ఏమన్నారు సార్? కరాటే ఎప్పుడు నేర్చుకోవచ్చు? ఎప్పుడైనా నేర్చుకోవచ్చు నాన్న. అంటే ఏజ్ అంటే ఏం లిమిట్ లేదు. కరెక్ట్. మార్నింగ్ టైం ప్రాక్టీస్ చేయగలిగినా, ఈవినింగ్ టైం ప్రాక్టీస్ చేసినా సరే చాలు, ఎప్పుడైనా నేర్చుకోవచ్చు. కరాటే క్లాసెస్ రీసెంట్ గా కూడా మళ్ళీ స్టార్ట్ అయ్యాయి. టైక్వాండో అంటారు కదా, అది దట్స్ ఆర్ ఫార్మ్ ఆఫ్ మార్షల్ ఆర్ట్స్. బట్ ఎప్పుడైనా నేర్చుకోవచ్చు నాన్న కరాటేకి. నో ఏజ్ లిమిట్. ఇప్పుడు ఎవరైనా నేర్చుకోవచ్చు. 50 years 60 years వచ్చినా నేర్చుకోవచ్చు. నువ్వు ఇంకా చక్కగా నేర్చుకోవచ్చు తెలుసా. ఈ టైంలో ఇంకా బాగా కరెక్ట్ గా నేర్చుకుంటే ఇంకొంచెం. ఏంటన్నా? వెరీ గుడ్ అన్న. మేడం మాకు సుబ్బలక్ష్మి గారు మన అన్మ్యూట్ చేసుకోండి. సుబ్బలక్ష్మి అన్మ్యూట్ చేసుకోండి అమ్మా. రైట్, ఓకే. మన రుక్మిణి మేడం గారు మాట్లాడండి అమ్మా. ఫెసిలిటేటర్స్ మాట్లాడండి. ఈ అవకాశం కల్పించినందుకు బాలు సార్ గారికి చాలా చాలా ధన్యవాదాలు సార్. అలాగే నీలా మేడం కి, మేడం చాలా చక్కగా మేడం మీరు ఒక యాప్ లో ఏ అనేది చాలా అద్భుతంగా చెప్పారు. మాకు కూడా ఇంకా చెప్పారు మేడం. చాలా అద్భుతంగా సూపర్ చెప్పారు మేడం. ఇంకా బాలు
పాట అయితే సూపర్ ఎక్సలెంట్. ఎందుకంటే పాట అంటే మాకు అందరికి చాలా ఇష్టం. ఉంటుంది. థ్యాంక్ యూ సార్, మేడం. అలాగే ఇంకొకసారి కూడా వచ్చి క్లాస్ చెప్పాలనేసి తప్పకుండా అండి, తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా అండి. థ్యాంక్ థ్యాంక్ యూ. యూ మేడం, రుక్మిణి మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. సుధాకర్ గారు, మేడం మేడం వెరీ గుడ్ ఈవినింగ్ మేడం. హ్యాపీ గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. Madam. హ్యాపీ ఈవినింగ్ సార్. మేడం మీరు కరాటే మాస్టర్ అంటే కనిపించట్లేదు మేడం. మీలో కరాటే మాస్టర్ కనిపించట్లేదు మేడం. ఒక మంచి వక్త కనిపిస్తున్నారు మేడం. మీరు ఇన్ని చేసిన మీరు మా పిల్లలకు చాలా ఆదర్శం మేడం. మీరు ఇన్ని డిగ్రీస్ ఇన్ని క్వాలిఫికేషన్ తీసుకున్న మీరు ఎంత ఆదర్శం అంటే ఎక్కడ కూడా ఇంత కూడా టెన్షన్ లేకుండా ఎంత చక్కగా వివరించారు మేడం. మీరు చాలా చాలా మా పిల్లలకి డిజిటల్ డే గురించి డిజిటల్ డే గురించి చాలా చాలా చక్కగా వివరించారు. ఒక ఫోన్ ద్వారా ఎన్నైతే మనం సాధించవచ్చు, ఎన్నైతే చూసుకోవచ్చు, ఎట్లయితే దాన్ని అవాయిడ్ చేయాలనే విషయాన్ని కూడా చివరిగా చాలా చక్కగా వివరించారు మేడం. చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళీ వీలుంటే ఇంకొకసారి కూడా మీ సెషన్ మా పిల్లలకి ఇప్పించాలని మా కోరిక మేడం. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. బాలు సార్, నేను ఒక్క నిమిషం మాట్లాడచ్చా? 30 seconds. లేదు, Sir, మీకు ఒక టైం ఉంది కాబట్టి ఒక 3 నిమిషాలు ఇస్తా లాస్ట్ లో అని నేను అట్లా అనుకున్నా. సార్ ఈశ్వర్ super, అన్నయ్య super. వచ్చినట్టున్నారు సార్. అంజనా ఈశ్వర్ గారు అన్నయ్య వచ్చారు మాట్లాడినాక సార్. మొత్తం మీరే చూసుకోండి. రాజ్ కుమార్ గారు, బాలు సార్, ఈశ్వర్ సరే, అన్నయ్య సరే. వచ్చారు సార్. ఈశ్వర్ సార్ వచ్చిరా? వచ్చారు సార్. మాట్లాడించండి సార్ ప్లీజ్. సార్ ఈశ్వర్ సార్ గారు ఇంతకు ముందే చెప్తే అవును సార్, ఇప్పుడు ఈశ్వర్ సార్ గురించి ఈశ్వర్ సార్ గురించి చెప్తున్నా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మాకు ఎప్పుడు నాకు కనిపించదు జరా, నాకు కనిపించదు జరా. ప్రణామాలు చేసుకుంటా. అప్పటి నుంచి ఉన్నాడు సార్, నేను చూసిన సార్. సార్ ఫోటో కనిపిస్తున్నది నాకు జర, మీ ముఖం కనిపిస్తే జర బాగుంటది. నేను సెంటర్ లో రోడ్డు మీద ఉన్నాను సార్. అందుకని ఎట్లా సార్, నాకు మీరు వచ్చింది మీ రూపాన్ని చూడలేకపోయినా. అయ్యో సార్ అలా అనొద్దు సార్. ఇంత ముందే చెల్లెలకు చెప్పేసి మా పార్టీ అందరూ చెప్పిన ఆ రోజు ఫుడ్ డే క్లాస్ చెప్పిన సార్ ఈశ్వర్ సార్ గారి ఒక చెల్లెలు, ఈ చెల్లెలు డిజిటల్ డే తీసుకున్నారు. ఇంకో చెల్లెలు వస్తుంది మన విశ్వ మేడం గారు. 3 days అయినా మేడం గారు వస్తారు. ఖాందాన్ అంతా స్పీకర్లే, ఖాందాన్ అంతా కరాటేనే, డ్యాన్స్ అంటే ఫైట్ అంటే టోటల్ అని చెప్పేసినాం సార్. నేను కూడా సార్ అమెజాన్ లో కూడా టీమ్ లీడ్ సార్. అమెజాన్ లో మేనేజర్ గా కూడా వర్క్ చేస్తారు సార్. ఈమె ఓన్లీ సంగీతం నేర్చుకోవడం కోసం అని చెప్పేసి అంత పెద్ద అమెజాన్ లో టీమ్ లీడర్ గా ఉన్న ఆమె కాస్త దాన్ని వదిలేసుకుని మరి సంగీతం కోసం చెన్నై ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్ దగ్గరికి వెళ్ళటం. తర్వాత ఆల్రెడీ కూచిపూడి ఎక్సలెంట్ డాన్సర్ అండి. ఎన్నో పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. కూచిపూడిలో కూడా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఉంది. మార్షల్ ఆర్ట్స్ లో కూడా, కరాటీలో కూడా ఇంప్రూవ్మెంట్ చేస్తుంది. ఇంట్రడక్షన్ అయిపోయిందమ్మా. అయిపోయింది అన్నయ్య. మాట్లాడు సార్, టైం ఉంది మనకు. 7-8 నిమిషాలు మాట్లాడండి సార్. ఎందుకని చెప్తానంటే సార్, ప్రతి ఒక్కరు కూడా ఆల్రౌండర్ అవ్వగలరు సార్. ఆల్రౌండర్ అవ్వాలి. అన్ని ఉంటేనే సార్ మన లైఫ్ లో ఒకదానికో రెండింటికో మాత్రం మన జీవితం మొత్తం అంకితం అని కాకుండా మన లైఫ్ ని మనం ఇలా లీడ్ చేసుకుంటూ రావచ్చు. అందులోనే ఏంటి, మాకు కొంచెం పర్టికులర్ గా కొంత ఏజ్ అయింది కదా, అమ్మో ఈ టైంలో ఏం చేస్తాం, చిన్నప్పటి నుంచి చేయాలి అనుకుంటుంటారు. అలాంటిది ఏం లేదు సార్. ఈమె కూడా పీజీ ఎప్పుడు మామూలుగా బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బీటెక్ అవుతూ ఉండగా అప్పటి నుంచి నేర్చుకుంటూ ఇప్పుడు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తుంది సార్. ఆమె ప్రజెంట్ మా దగ్గర కూచిపూడి నేర్చుకుంది. ప్రజెంట్ భరతనాట్యం శ్రీదేవి నృత్యాలయం అని చెప్పేసి వరల్డ్ వైడ్ లో టాప్ మోస్ట్ సార్, ప్రపంచవ్యాప్తంగా టాప్ మోస్ట్ హైయెస్ట్ క్లాసికల్ ఇన్స్టిట్యూట్ అండి అది. ఆ ఇన్స్టిట్యూట్ లో ప్రజెంట్ కూచిపూడి డాన్స్ భరతనాట్యం నేర్చుకుంటుందండి. సో భరతనాట్యం ప్రజెంట్ ఇవి నేర్చుకుంటుందండి. ఇప్పుడు కూడా మీ క్లాస్ చెప్పడానికి ప్రజెంట్ కాలు కూడా లెగ్ డ్యామేజ్ అయ్యి కాలు కూడా కట్టుందండి ఇప్పుడు ఆమెకి. నిన్న ఉండాలి మేడం గారు ఇట్లా చెప్తే, లేదు మేడం పోస్ట్ పోన్ చేస్తా కానీ మీరే చెప్పాలని చెప్పిన నేను. ఓకేనండి. కానీ ఈశ్వర్ సార్ గారు రియల్ చెప్తున్నా సార్, మీ ద్వారా మాత్రం చాలా నేర్వచ్చు. ఎందుకంటే నేను లాస్ట్ టైం అసలు ట్రైనింగ్ కోర్స్ లో కూడా నేర్చిన మీతో ఉన్నా సార్. మీరు ఆల్రౌండర్, కానీ ఇంత అహం అనేది, ఈగో అనేది ఏ మూలలో గాని, ఏ ఎన్నికల గాని, ఏ కన్నులో ఎక్కడ కనిపిస్తారు. మీరు ఇంకోటి నేర్వడానికి ఎన్ని లక్షల రూపాయలు, ఎన్ని వేల రూపాయలు ధర పోసారు నాకు తెలుసు సార్. ఒక్కొక్క మీరు చెప్పారు కదా సార్, ఈ సెషన్ కి అన్ని వేలు ఇచ్చిన అని. అంటే ప్రతి ఒక్కటి నేర్వాలి మనిషి అంటే. అది ఫుల్ స్టాప్లు ఉండదు సార్. మీతో ఫుల్ స్టాప్ లేదు, కామాలు మాత్రం ఉండదు. ఒక ఏ వచ్చేసినా ఏ పని వచ్చినా కొత్తది నేర్వాలి అనేది
ఒకటి ఉంది సార్, మనిషిగా అది కావాలి సార్. మనిషి ఎప్పుడు కూడా నిరంతర విద్యార్థి అంటే జరుగుతుంది సార్. అదే ఈ రోజు మా రాజ్ కుమార్ గారికి కూడా ఒక మాట చెప్పిన, ఒక లెసన్ అట్లా ప్రాక్టీస్ చేస్తుంటే, సార్ మనిషి అనేటోళ్ళు సార్ నిరంతరం ఏదో ఒకటి నేర్వాలి సార్, ఏదో ఒకటి సార్. ఒక పేపర్ చదువుతారు సార్, ఆ మొత్తం పేపర్ చెప్తే ఒక వడన మనకు మన హార్ట్ కు మన మైండ్ కు టచ్ అయ్యే వడ నాకు చాలా నేను మస్తు నేర్చిన ఏం క్లాస్ రా బైకు, మొన్న చెప్పినా ఇంకో రోజు చెప్పిన ఇంకో రోజు అది చెప్పినా మనకు మొత్తం మురిగిపోతుంది, చెదరట్టిపోతుంది సార్ మనిషి అనేట్టు. కాబట్టి నేర్చుతూనే ఉండాలి సార్. జ్ఞానం అనేది ఒకరు సొంతం కాదు సార్, చిన్న పెద్ద అనేది ఉండదు సార్. ఇప్పుడు నాకంటే చిన్నోళ్ళు కూడా చెప్పిన అది నాకు తెలియదు, నీవేం చెప్తావురా నాకంటే అందుకోసమని తెలుసుకోవాలి సార్. మనిషికి ఓపిక, పట్టుదల, క్రమశిక్షణ ఉన్నోళ్ళు ఎప్పుడైనా బాగుపడతారు సార్. ఈ మూడు ఉండాలి సార్ మనిషికి. మీ దగ్గర నుంచి కూడా మేము ఒకేసారి తెచ్చినది. ఎందుకంటే డిపార్ట్మెంట్ లో మీలా హార్ట్ఫుల్ గా ప్రేమతత్వంతో ఉంటూ నేను మొట్టమొదటిగా మిమ్మల్నే సార్ చూడటం. డిపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు ఎలా ఉంటారంటే మాకు తెలుసు సార్. కానీ అంత ప్రేమపూర్వకంగా ప్రతి ఒక్కరిని, మీకన్నా ఎంత చిన్న వాళ్ళైనా కానీ ఎంత రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారంటే అసలు అది గ్రేట్ థింగ్ సార్. అసలు అంత రెస్పెక్ట్ నేను చెప్పాను కదా సార్, మీలాంటి వాళ్ళు కూడా నేను చూడటం అసలు నేను ఇంతవరకు ఎక్కడ చూడలేదు సార్. అందుకే మీరంటే చాలా చాలా ఇష్టం సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా మీరు నేను ఎందుకు సార్ అంటే బచ్పన్ నుంచి నేను పేదరికంలోకి వెళ్ళి పేదరికాన్ని అనుభవించిన సార్ నేను. పేదరికము కాబట్టి ఒక మనిషి విలువ, పైసా విలువ, ఈ సమాజం విలువ ఉండాలి సార్. పేదరికం నుంచి వచ్చేసి ఇప్పుడు హైఫై బతుకులో ఉన్నా నేను, కానీ నా యొక్క గతాన్ని నేను మర్చిననుకో సార్, నా పిల్లలు కూడా ఫాలో గారు సార్, నన్ను ఫాలో గారు. నా సమాజానికి నేను ఏమి చేయాలంటే నా పిల్లల కన్నా కనీసం పర్ఫెక్ట్ చేసుకోవాలి సార్. ఇప్పుడు అదే మన గతంలో మనం ఇట్లా ఉంటే మనం ఇట్లా కాదు. నేను గతంలో ఎంత కష్టపడ్డా, నేను ఎంత పని చేసి, నేను ఎంత కూలి చేసిన అన్ని మొత్తం నా పిల్లలకు చెప్తా. ఎందుకంటే వీళ్ళకి పైసా వాల్యూ తెలియాలి. లేకుంటే వద్దు బేట, ఇప్పుడు కారు ఉంది, బిల్డింగ్ ఉంది, ఊర్లో ఇల్లు ఉన్నాయి, మమ్మీకి జాబ్ ఉంది, నాకు జాబ్ ఉంది, అది చెప్పినా మనకు వాళ్ళకు అర్థం కాదు. వాళ్ళ కష్టం వాల్యూ తెలియాలి. మా డాడీ ఇంత కష్టపడి వచ్చిండా, 25 సంవత్సరాలు అయిన తర్వాత ఒక యువకుడు పేరెంట్స్ మీద ఆధారపడినట్టే వాడు వేస్ట్ పర్సన్. వాడు సొంతంగా తయారు కావాలి, కనీసం ఎంతో అంత సంపాదించాలి ఆఫ్టర్ 25 years. కానీ పిల్లలు ఆ పేరెంట్స్ కూడా పిల్లలకు ఏం చేయాలో అది ఆలన పాలన లాలించండి, ప్రేమించండి, కానీ వాళ్ళకి పర్ఫెక్ట్ ఒక పనిలో పెట్టండి. మనం అదే మనం సంపాదించి పెట్టిపోయింది కాదు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారు సార్ అంటే హైఫై చైతన్యాలలో నాణ్యాలలో వేసేసి అయిపోయి నా కొడుకు దాంట్లో వేసిన అంటారు. కానీ కాదు సార్, వేసిన దాని తర్వాత ఫాలో కాదు సార్. గుట్టో దగ్గర వెళ్ళండి, నా పిల్లాడు ఏం చేస్తాడు, ఈ నెలలు ఏంది, నేను ఇదే ఫాలో అయినా మేడం. ప్రతి ఒక్కరు చెప్తున్నా ఇదే. మేము ఎంత పేదరికం ఉన్నోళ్ళము. నేను మా భార్య ఇంటర్ ఫెయిల్ ఉన్నప్పుడు నేను మ్యారేజ్ చేసుకున్నా. నాకు చదువు ఒక వాల్యూ తెలుసు. ఇంటర్ పాస్ చేపించిన, టీటీ చేపించిన, బీఈడీ చేపించిన, 19 సంవత్సరాలకి ఆమెకు జాబ్ కొట్టించిన. పీజీ అయిపోయింది, డబుల్ పీజీలు చేపించిన సార్, ఎంఏ ఇంగ్లీష్ చేపించిన, ఇప్పుడు ఎంఈడి కోసం ప్రిపేర్ చేపిస్తున్నా. అదే నా పిల్లలకు సార్ ఓన్లీ ఒకటే, నాకు చిన్నప్పటి నుంచి ఒక్కటే, స్కూల్లో వేయాలి. మనకు ఎవరితోనో పని ఉంటుంది, టీచర్లతోనో పని ఉంటుంది. పిల్లలు, తల్లిదండ్రులు, టీచర్లు, వీళ్ళు ముగ్గురు స్నేహంగా ఫ్రెండ్ సర్కిల్ ఉంటే ఎంతనో సక్సెస్ సార్. మీ పిల్లలైనా సరే. కానీ మనం వేసినాం సార్ వాళ్ళు చూసుకుంటారు, లాస్ట్ ఎప్పుడో ప్రోగ్రెస్ కార్డు తీసుకుని వచ్చేసి సపోర్ట్ కొట్టేది కాదు సార్. నెలకు ఒకసారి ఇవ్వండి సార్. నా బాబు ఏం చేస్తున్నాడు, ఏం నేర్చిండు, నెలకు ఒకసారి ఇవ్వండి. మీరు సార్ కలవకుండా విజిట్ చేయండి. అబ్బో మా డాడీ వచ్చిండు, అబ్బా మా డాడీ, మా మమ్మీ, మా అన్న వచ్చేసిండు, సార్ని ఏమడుకోరేమో, కంట్రోల్ సిస్టమ్ ఉంటుంది సార్. మా పిల్లలకు అదే నేర్పిన సార్. మా పాపకు సార్ ఉస్మానియాలో సార్ ఓపెన్ లో కొట్టించిన, నేను ఎస్టీ, నేను ఓపెన్ లో ఎంబీబీఎస్ సీట్ కొట్టించిన సార్, ఎంబీబీఎస్ సీట్ కొట్టించిన మా పాపకు. అట్లా అంటే మనం ఒక ప్రణాళిక సార్, ప్లాన్ ఉంటే సార్ మనం ఫస్ట్ మన కుటుంబంలో, తర్వాత వేరే దాంట్లో సార్. అట్లా ఉంటే మన పిల్లలు ఎప్పుడైనా సక్సెస్ సార్. వీళ్ళ గురించి మనం ఏదో మంది కోసం చేస్తుంటాం, యాక్చువల్ గా ఫస్ట్ మనది చేసుకోవాలి. ఫస్ట్ టైం టేబుల్ మన పిల్లల గురించి, మన ఫ్యామిలీ ఏంది, మనమేంది సార్. ఇంకోటి వేరే రియల్ చెప్తున్నా సార్, నాకు జస్ట్ 22 years అనేది మ్యారేజ్ అయిపోతే ఇప్పటివరకు ఒక దెబ్బ ఇట్లా కొట్టలేదు సార్. కొట్టినాడు నేను అవుట్ అయినట్లే నేను. అలా అంటే స్త్రీలను గౌరవించండి, తల్లిదండ్రులు గౌరవించండి, పిల్లలను ప్రేమించండి, అలాంటి జీవితం బతకరే సార్. కానీ ముండా కొడుకులు వస్తారు, భార్య ఈడగొట్టి ఆడగొట్టి, ఒక స్నేహితులు అనేటోళ్ళు ఇద్దరు కలిసి ఉండేటోళ్ళు మాట్లాడకుండా వారం రోజులు నాతో మాట్లాడలేపా, రాజ్ కుమార్ సార్ మంచి దోస్తు మాట్లాడి, సుధాకర్ సార్ బాధ అనిపిస్తుంది. భార్యాభర్తలు కాపురం చేసి కొట్లాడుకొని కోట్ల చుట్టూ, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతారు ముండాడుకులా. అట్లా తిరిగినప్పుడు మీ పిల్లలు ఏంది, అది జీవితమా కాదు సార్. అది అలాంటి బతుకనే కూడా సార్. అందుకోసమని అర్థం చేసుకోవాలి. ఒకసారి ఆమె కోపంలో ఉంటుంది, సరే మనం ఉంటుంది.
న్యూట్రల్ గాండి సార్, న్యూట్రల్ గాండి. తర్వాత అండర్స్టాండింగ్ లేదా నేను చేసిన తప్పు ఇట్లా ఇట్లా కదా అర్థమవుతుంది. కానీ కొట్లాటలే కావు సార్, అవి కొట్లాటలు కాదు, పిల్లలను కొట్టకూడదు, ఏం లేదు. ఓన్లీ మోటివేషన్, ఓన్లీ మన యొక్క పరిస్థితులు చెప్తే పిల్లలు మారిపోతారు సార్. అట్లా ఆ రకంగా ఉండాలి సార్. ఓకే, ఎక్కువ సోది చెప్పినాను అనుకుంటున్నా, బోర్ అయ్యా లేదు సార్, అస్సలు కాదు సార్. ఇన్స్పిరేషన్ సార్, ఇన్స్పిరేషన్. పాయింట్స్ చేస్తారు సార్. రైట్ సార్. ఇక రాజ్ కుమార్ సార్ చెప్పండి సార్. ఇప్పుడు థ్యాంక్ యూ గురుగారు, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాస్ Sir, గురించి చెప్పండి. wonderful, sir. మాట్లాడచ్చు సార్, ప్లీజ్. వెరీ మచ్ సార్. మీకు మాట్లాడు. ఆనంద్ sir, సార్ please. మీరు ఒక finish చేయండి. థ్యాంక్ యూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ బాలు సార్, ప్లస్ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు. నిజంగా ఈ రోజు నీలా మేడం ఇంత మంచి పొగడతలతోటి, నిజంగా నీలా మేడం ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు దిష్టి తీసేసుకోండి. నిజంగా నేను ఒక చిన్న బాలు సార్ మాట్లాడినట్టుగా ఒక చిన్న గేమ్ మేడం. మాకన్నా ఓకే సార్. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కన్ను చూపులో కరుణ, చిరునవ్వులో చిరులు దొరలించు మా తల్లి. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం అనంగా ఇందులో అమరావతి నగరి అపురూప శిల్పాలు. నిజంగా మేడం ఇంకొక ఆమె చేసిన డిగ్రీలో, ఆమె చేసిన ఆటలో, ఆమె నేర్చుకున్న విద్యలు ఏంటంటే త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, తిక్కన్న కలములో తీయందనాలు, బాబా నిత్యమై నిఖిలమై నిలిచి ఉండేదాకా, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ ప్రతిభక్తి, తిమ్మరసు దియుక్తి, కృష్ణరాయని కీర్తి, మా చెవులు రింగుమని మారు మ్రోగేదాకా, నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి అన్న విధంగా ఈ రోజు చాలా మంచి సెషన్, చాలా ఒక పండుగ వాతావరణం ఇచ్చిన పిల్లలకి. చాలా గుడ్ ఆంజనేయ సార్ గారు, గుడ్ సార్, చాలా మంచి వివరణ ఇచ్చారు సార్. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం నేను ఒక రాజ్ కుమార్ గారు సార్ మాట్లాడండి సార్. ఒక 2 minutes. సరే సార్, థ్యాంక్ యూ సార్. మేడం మీకు ఫస్ట్ మా కొడుకు, నాకు 2 అబ్బాయిలు మేడం. మా పెద్దవాడు 9 years old, వాడు ఇప్పుడు తైక్వాండోలో 16th నాడు గ్రీన్ బెల్ట్ తీసుకోబోతున్నాడు మేడం. వావ్, వండర్ఫుల్ సార్. తైక్వాండోలో గ్రీన్ బెల్ట్ తీసుకోబోతున్నాడు ఈ 16th కి. వాడు ఒకటే అంటాడు మేడం, నేను యంగ్ లో ఉన్నప్పుడు కరాటేలో ఆరెంజ్ బెల్ట్ మేడం, ఇక ఆ తర్వాత చేయలేదు నేను. సో నేను కరాటే అంటే వాడు ఇది కరాటే కాదు తైక్వాండో అంటాడు మేడం. మాకు రోజు ఇదే కొట్లాట మేడం. నేనేమో కరాటే అంటే వాడేమో తైక్వాండో అంటాడు మేడం. మీకు చెప్పాలనిపించింది చెప్తున్నా. ఒక 2 నిమిషాలు జనరల్ గా ఇంటి నుంచి 7 kilometers ఉంటుంది మేడం వాడిని తీసుకురావడానికి. 2 minutes లేట్ అయినందుకు హెచ్ఎల్ మా డాడీ వస్తుంది రాకపోతే నేను నడుచుకుంటూ వెళ్తాను స్టార్ట్ చేసిండు మేడం. 2 minutes లేట్ అయినందుకు 7 kilometers ఎంత దూరం వెళ్తావు నాన్న అంటే జస్ట్ ½ an hour వెళ్తాను డాడీ అని చెప్పేసి, నేను మధ్యలో మళ్ళీ ఉరికొచ్చి మధ్యలో పట్టుకోవాల్సి వచ్చింది మేడం. అంటే ఎంత కాన్ఫిడెంట్, ఎంత అది మీరు అంటుంటే నాకు అదే గుర్తొస్తుంది మేడం. వాడు స్కౌట్ కి వెళ్తాడు, ఫుట్బాల్ కి వెళ్తాడు, టెన్నిస్ కి వెళ్తాడు, తైక్వాండోకి వెళ్తాడు, స్విమ్మింగ్ కి వెళ్తాడు, సైక్లింగ్ కి వెళ్తాడు, వాకింగ్ కి వెళ్తాడు, క్లాస్ ఫస్ట్. ఓ మేడం మీరు మాకు వెరీ సార్. అట్లాంటి వాళ్ళు కొంతమంది సార్, ఆల్రౌండర్ అంటే ఉండేది కొంతమంది, కానీ అట్లాంటి వ్యక్తి ఉన్నారు మీతో. గ్రేట్, చాలా గ్రేట్ సార్. చాలా 9 years బాబు అన్నారు పైగా మీరు. వండర్ఫుల్ సార్. ఎస్ మేడం. ఇప్పటికి 3 years నుంచి కంటిన్యూస్ గా వాడు క్లాస్ రిప్రజెంటేటివ్. సో క్లాస్ రిప్రజెంటేటివ్ అందరినీ మేనేజ్ చేస్తూ కూడా వాడు ముందుకెళ్తాడు మేడం. ఇప్పటి వరకు మా టీచర్స్ పేరెంట్స్ మీటింగ్ జరిగినా ఏది జరిగినా వెళ్ళి అడిగితే, సార్ మేము చెప్పేది ఏం లేదు సార్, మీ దగ్గర నుంచి నేర్చుకునేది అనే మాట వెళ్ళబడింది, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా మా కొడుకు గురించి వినలే మేడం. మరి ఎందుకో వాళ్ళు చెప్పలేదు మేడం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు వచ్చిన సెషన్ కి వచ్చేసేసి మేడం వండర్ఫుల్ మేడం. ఈ రోజు అసలు మీరు అది స్టోరీ కాదు మేడం, మాకు డిజిటల్ ప్రపంచాన్ని కళ్ళ ముందు చూపించారు. పిల్లలు మీరు వినేది అది స్టోరీ అనుకుంటారు, కానీ ఆ స్టోరీలో మొత్తం డిజిటల్ ప్రపంచం ఉంది నాన్న. ఏంటనంటే వాళ్ళ అంకుల్ కి కోవిడ్ కోసము టెస్ట్ చేయడం కోసం అని చెప్పేసి ఆన్లైన్ లో వెతికి, అదొక కోవిడ్ ఏది డిజిటల్ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక యాపే. దాని నుంచి టాక్సీ బుక్ చేయడం, దాని నుంచి ట్రైన్ బుక్ చేయడం, దాని నుంచి ప్లాట్ఫామ్ ఎక్కడికి వస్తుంది, ఏ ప్లాట్ఫామ్ లోకి ట్రైన్ వస్తుందని చూడడం, ఈ రకంగా. ఆ తర్వాత ఇంటికి వచ్చేటప్పుడు మళ్ళీ ట్యాక్సీ బుక్ చేయడం, తర్వాత ఇంటి నుంచి మళ్ళీ ఏది మన కోవిడ్ సెంటర్ దగ్గర ఆధార్ కార్డు, ఆ తర్వాత నెట్ఫ్లిక్స్ లో మూవీస్ చూడడం, ఆ తర్వాత
డెంజో ఆప్ ద్వారా మనం తెప్పించు. అలాగే వాళ్ళు అక్కడ నుంచి మళ్ళీ వండర్లాండ్కి వెళ్ళడము, అక్కడ నుంచి ప్రైమ్ షోలో చూడడము, ఇవన్నీ నాన్న అన్ని డిజిటల్ ప్రపంచంలో, అంటే ఒక మనిషి ఒక దగ్గర ఉండి తను అన్ని పనులను చేయడానికి వీలైనటువంటి కంప్యూటర్ కానీ మొబైల్ కానీ ఒక డిజిటల్ ప్రపంచం నుంచి మనం వాడుకోవచ్చు. ఎంతైతే మనం డిజిటల్ ప్రపంచాన్ని వాడుకుంటామో అంతసేపు మనం ఎక్కువ టైం. చూడండి మేడం అన్ని పనులు చేసిన తర్వాత ఏమైంది, సిక్ అయింది. సిక్ అంటే ఏంటి? సిక్ అంటే జ్వరం వస్తున్న సిక్ కాదు నాన్న, ఎంతో కొంచెం అలసటగా ఉండి అనారోగ్యంతో ఉంటే సిక్కు. ఆ సిక్ అవడం వల్ల ఏమైంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళాల్సి వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నాడు డాక్టరు, 6 hours కంటే ఎక్కువ చూసావు నువ్వు అని చెప్పేసి అన్నాడు. ఇది కూడా నాన్న డిజిటల్ డే అని ఎందుకు చెప్పింది మేడం అని అంటే, మీరు కంప్యూటర్ ని వాడుకోండి, మొబైల్ ని వాడుకోండి, కానీ 2 hours కంటే ఎక్కువ వాడద్దు అని చెప్పింది మేడం. మీరు ఇప్పుడు ఇంట్లో ఉంటున్నారు, మీ తల్లిదండ్రులకి ఏదో సాకులు చెప్తారు. ఎందుకంటే నాకు 2 పిల్లలు ఉన్నారు, నాకు వాళ్ళు ఏం చెప్తారు నాకు తెలుసు. సో వాళ్ళు చూడకుండా మీరు దాచిపెట్టుకొని మొబైల్ ని, లేకపోతే ఇంకో రకంగా వాళ్ళని ఏదో బుజ్జగించి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేస్తారు నాన్న. దయచేసి మీరు ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. ఎందుకంటే మేడం గారు చెప్పారు, తల ఎక్కువ బరువు ఉంటది మన బాడీలో. సో ఈ నర్వ్ సిస్టమ్ మీద బడన్ పడ్డదనుకో, ఇట్లా చూసి రేపు పొద్దున మీరు ఏం పనులు చేయలేకపోతారు నాన్న. బ్రెయిన్ కూడా డల్ అవుతుంది. బ్రెయిన్ చూడండి మేడం ఎన్ని యాక్టివిటీస్ లో టాప్ లో ఉంది. ఇప్పుడు నేను నా కొడుకు యొక్క ఎగ్జాంపుల్ చెప్పిన, ఎన్ని యాక్టివిటీస్ లో టాప్ లో ఉన్నారు. ఇవన్నీ ఉండాలనంటే టెలివిజన్ కానీ, టీవీని కానీ, మొబైల్ ని కానీ తక్కువ చూడాలి నాన్న. ఎంత అవసరం టైం పాస్ కోసం చూడాలి, అంతేగాని దాని మీదనే అజ్జేయద్దు నాన్న. సో ఈ రకంగా మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. ఈ రోజు మీరే ఒక గొప్ప ఇన్స్పిరేషన్, మీ క్వాలిఫికేషన్స్ ఒక గొప్ప ఇన్స్పిరేషన్ మా పిల్లలకి. అలాగే మీ యొక్క మాటలు అంతకంటే గొప్ప ఇన్స్పిరేషన్. అలాగే మా బాలు సారు మా అందరికి ఇన్స్పిరేషన్. సో ఈ రకంగా నాకు అవకాశం మీ గురించి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మేడం అందరికి అన్మ్యూట్ చేస్తున్నారు సార్. జై హింద్, జై భారత్, వందే మాత్రం. వేరే సెషన్ ఉంది మేడం ఇప్పుడు. సరే ఓకే సార్. ఓకే మేడం. జై హింద్, జై భారత్, వందే మాతరం. జై హింద్, జై భారత్. మేడం once again thank you. జై భారత్, వందే మాతరం.